भागवतम् श्रीभागवतम् अस्मद्गुरुभ्यो नमः। काश्यपान्वयसञ्जातं नारायण पदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वरश्रियाजुषम्। यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्म व्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। यस्य द्विरदवक्त्राद्याः पारिषद्याः परस्यतं विघ्नं निघ्नन्ति सततं विश्वक्सेनं तमाश्रये। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुगतातन्तपोनिधिं। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। ओम यं प्रव्रजन्तमनपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। मैं श्लोकाలు చెప్తాం, అందరం కలిసి అందాం. సంసార సాగరే మగ్నం దీనం మాం కరుణానిధే కర్మమోహ గృహీతాంగం మాముద్ధర భవార్ణవాత్. श्रीमद्भागवत आख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यो दासोऽहं तव केशव। सुखरूप प्रबोधज्ञ सर्वशास्त्र विशारद एतत्कथा प्रकाशेन मदज्ञानं विनाशय। पादौ यदीयौ प्रथमद्वितीयौ तृतीयतुर्यौ कथितौ यदूरु नाभिस्तदा पंचम एव षष्ठः भुजान्तरं दोर्युगलं तथान्यौ कंठस्तु राजन् नवमो यदीयो मुखारविन्दं दशमं प्रफुल्लम् एकादशो यस्य ललाटपट्टं शिरोऽपि तु द्वादश एव भाति। तम आदिदेवं
కరుణానిధానం తమాలవర్ణం సుహితావతారం అపార సంసార సముద్రసేతుం భజామహే భాగవతస్వరూపం. శ్రీకృష్ణశరణం మమ శ్రీకృష్ణశరణం మమ శ్రీకృష్ణశరణం మమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. వాసుదేవ వాసుదేవ వాసుదేవాయ. వాసుదేవ వాసుదేవ వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. వాసుదేవ వాసుదేవ వాసుదేవాయ. వాసుదేవ పాహి మాం వాసుదేవ రక్ష మాం. వాసుదేవ పాహి మాం వాసుదేవ రక్ష మాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ జై జై జై. జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ జై జై జై. 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 ఓం లక్ష్మీనారాయణ భగవాన్ కీ. గోదారమణమూర్తి కీ. రాధాకృష్ణ భగవాన్ కీ. सीतारामचंद्र महाराज की. पवन सुत हनुमान की. रामानुज स्वामी जी महाराज की. जीयर स्वामी जी महाराज की. समस्त भक्त वृंद की. जय श्रीमन्नारायण. जय जय श्रीमन्नारायण. భగవద్బంధువులారా, 5 స్కంధాలు మనం ఈరోజు దాటబోతున్నాం. 6వ స్కంధంలోకి ప్రవేశిస్తున్నాం. మొట్టమొదటి స్కంధం నుంచి ఒకసారి ఒక్కొక్క లైన్ చెప్పుకుంటూ వచ్చేద్దాం. మొదటి స్కంధంలో పరీక్షిత్ నరేంద్ర యొక్క వృత్తాంతాన్ని చెప్పుకున్నాం. ఏ మహానుభావుడైనా సరే తన జీవిత అంత్యంలో వారు చేసేవి మనకి ఒక ఉపాధేయాలుగా ఉంటాయి. మహనీయులవి, మనలాంటి వాళ్ళవి కావు. వాళ్ళు చివరి ఘట్టాలన్నీ కూడా మనకి స్మరణీయాలు. పరీక్షిత్తు ఓ రాజుగా ప్రజల్ని చక్కగా పరిపాలించడమే కాకుండా ఆ మహానుభావుడు ఎన్నో యాగాలు యజ్ఞాలు చేశాడు. కానీ ఆయనకి కూడా ఒక ముని శాపం కలిగింది, బ్రాహ్మణ శాపం. తక్షకుడు అనేటువంటి సర్పంతో చనిపోతాడని 7వ రోజున. ఈ 7 రోజుల్లో ఏం చేయాలి, ఏం వినాలి,
నా జన్మని సార్థకం చేసుకోవడానికి ఆయన గంగా తీరంలో వెళ్ళి కూర్చున్నాడు. అంతే తప్ప అద్దాల భవంతి పెట్టుకుని ఏ కీటకం ఏ పురుగు రాకుండా సేఫ్గా సెక్యూరిటీ జోన్ ఏర్పాటు చేసుకున్నాడని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఒంటి స్తంభపు మేడలో ఉన్నాడని విన్నారా? అలా లేడు, హాయిగా కూర్చున్నాడు మనలాగానే గంగా తీరంలో. పరీక్ష నరేంద్రుడు ఏం చేయాలి, ఏం వినాలి, ఏం స్తోత్రం చేయాలి అడిగితే 2వ స్కంధంలో శ్రీశుకుడు అతనికి మార్గాన్ని ఉపదేశిస్తూ మంచి ప్రశ్న వేశావు అని ఆయనకి హరికీర్తన చెయ్యాలని, భగవద్ ఉపాసన ఎలా చేయాలో చెప్పాడండి. దేవుణ్ణి ఉపాసించడం 2 రకాలుగా, ఒకటి స్థూలంగా చేయొచ్చు, ఈ ప్రకృతి అంతా పరమాత్మే ఆవరించి ఉన్నాడు, అక్కడ ఆరాధించు, గట్టు పుట్ట చెట్టు అన్నీ భగవంతుడే, ప్రతి వ్యక్తిలోనూ భగవంతున్నాడు. పిపీలకాది బ్రహ్మపర్యంతం 14 లోకాలు ఆ పరమాత్మ శరీరమే. తత్సర్వం వై హరేస్తను అని మనకి రామాయణం, విష్ణు పురాణం ఇవన్నీ చెప్తున్నాయి. ఈ జగత్తంతా పరమాత్మ శరీరం, హరి యొక్క తను. అటువంటి ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని చెప్పి భాగవతాన్ని మహాపురాణం అంటారు. ఈ పురాణానికి 10 లక్షణాలు ఉన్నాయని 10 లక్షణాలు చెప్పారు 2వ స్కంధంలో. 3వ స్కంధంలో విదుర మైత్రేయ సంవాద రూపకంగా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ మైత్రేయ మహర్షి విదురుడికి జ్ఞానబోధ చేస్తూ ఈ సృష్టి క్రమాన్ని మొత్తాన్ని చెప్పాడు. కృష్ణుడు ఏది ఉపదేశించాడో ఆ ఉపదేశాన్ని విదురుడికి చెప్పాడు. భగవద్ ఆరాధన విషయాలన్నింటినీ ఉపదేశిస్తాడు. భాగవతాన్ని కూడా ఉపదేశించాడు. పరమాత్మ యొక్క సృష్టి 2 రకాలుగా ఉందని, ఆయన సృజించింది సమష్టి సృష్టి అని, బ్రహ్మ ద్వారా చేసిన సృష్టికి పేరు వ్యష్టి సృష్టి అని 2 పేర్లు చెప్పాడు. బ్రహ్మగారు చేసే సృష్టిలోంచే ఎంతోమంది అవతరించారు. వాళ్ళల్లో ఆ అవతరించిన క్రమాన్ని చెప్తూ ఈ భూమిని ఇక్కడ ఏర్పాటు చేయడం కోసం స్వామి చింతిస్తే వరాహస్వామి రావడం దగ్గర నుంచి కపిల దేవహూతుల సంవాద పర్యంతం 3వ స్కంధం పూర్తయింది. ఇక 4వ స్కంధం మనకు వచ్చేసరికి స్వయంభవ మనువు శతరూప వాళ్ళ యొక్క పుత్రికలు పుత్రుల యొక్క వృత్తాంతాలన్నీ చెప్తూ వాళ్ళల్లో ప్రసూతి అనే ఆమెని దక్షుడికి ఇచ్చాడని, ఆ దక్ష ప్రజాపతి నేనే అధిపతిననే గర్వంతో పరమశివుణ్ణి ఎలా దుర్భాషలాడాడు, ఆయన యజ్ఞం ఎలా ధ్వంసమైంది అనేది మనం చెప్పుకున్నాం నిన్న. అక్కడి నుంచి మొదలు పెట్టుకొని ధ్రువోపాఖ్యానం, ఈ స్వయంభవ మనువుకే పుట్టినటువంటి కుమారుడు ఉత్తానపాదుడు, ఆ ఉత్తానపాదుడికి పుట్టిన పిల్లవాడే ధ్రువుడని, ఆ ధ్రువుడు పరమాత్మని ఎలా స్తుతించాడు, ఎలా ఆయన ఉన్నత పదవిని పొందాడో చెప్పుకున్నాం. ఆ ధ్రువుని వంశంలో వచ్చినటువంటి అంగరాజు, ఆ అంగరాజు యొక్క కుమారుడు వేణుడు, ఆ వేణుడు ఋషులందరినీ తృణీకరించాడు. నేనే దేవుణ్ణన్నంత గొప్పగా వాక్యాలు పలికాడు. అలాంటి అతన్ని ఋషులంతా హుంకరించి చంపారు. అతని శరీరాన్ని మధిస్తే వచ్చిన వాళ్లే పృథు చక్రవర్తి, అర్చి అని, లక్ష్మీనారాయణులు అని మనం చెప్పుకున్నాం. ఆ పృథు చక్రవర్తి యొక్క వంశాన్ని మళ్ళీ చెప్పుకుంటూ పురంజనోపాఖ్యానాన్ని మనం చెప్పుకున్నాం. బర్హిషదుడు అనే మహానుభావుడు తూర్పు వైపు దర్భలన్నీ పరుచుకుంటూ యజ్ఞాలు చేశాడు. ఆ యజ్ఞాలు చేస్తూ ఆయన యజ్ఞాలు ఇన్ని చేశాడు కనుక ఆయనకి పేరు ప్రాచీన బర్హి అని వచ్చింది అని, ఆయనకి 10 మంది సంతానం కలిగారని, నారదుడు వచ్చి ఆయనకు ఉపదేశం చేసిన కథలన్నీ తెలుసుకున్నాను. ఆయన యజ్ఞాలాపు, జీవహింస మాను, ఇలాంటివి చేయకు అనే ఘట్టాలని నిన్న చెప్పుకున్నాం మనం. అక్కడి నుంచి ఆ ప్రచేతుసుల యొక్క పిల్లలకి పరమశివుడు వచ్చి రుద్రగీతాన్ని వినిపిస్తే వాళ్ళు లోపలికి వెళ్ళి తపస్సు చేసుకున్నారు సముద్రంలోకి. నారద మహర్షి కూడా వాళ్ళందరికీ వరాలు ఇచ్చాడు. అంతవరకు మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత 5వ స్కంధంలో స్వయంభవ మనువుకి ఇంకో కుమారుడు ఉన్నాడు, ఆయన పేరు ప్రియవ్రతుడు అని చెప్పాం. ఆ ప్రియవ్రతుడు సూర్యుడికి ఇంకో వైపు నుంచి తిరుగుతూ అంతా సూర్య వెలుగే తప్ప చీకటి లేకుండా చేయాలనుకున్నాడు. ఆ ప్రియవ్రతుడికి అగ్నిధ్రుడని ఆయన వచ్చాడు.
ఆ అగ్నీతుడికి పూర్వచిత్తి అనేటువంటి బ్రహ్మగారి లోకంలో ఉన్న ఆవిడతో వివాహం జరిగింది. ఈయనకి సంతానం అంతా వచ్చారు. ఆ సంతానంలో నాభి అనేటువంటి మహారాజు మేరుదేవిని వివాహం చేసుకున్నాడు. వాళ్ళిద్దరూ ఎన్నో కార్యక్రమాలు చేసి యజ్ఞాలు చేస్తే సాక్షాత్తు విష్ణువు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటే, నువ్వే నాకు నీలాంటి పుత్రుడు కావాలి అంటే నాలాంటి వాడు ఉండడు, నేనే వస్తానని పరమాత్మ చెప్పి ఆయనే పుత్రుడిగా జన్మించాడు. ఆయనకే ఋషభుడు అని పేరు. ఆ ఋషభుడికి 100 మంది పిల్లలు. 100 మందిలో పెద్దవాడి పేరు భరతుడు అని చెప్పాం. ఆ భరతుడు లేనిపోని సంఘం వల్ల చక్కగా పరిపాలన చేశాడు. చివరి సమయంలో ఒక లేడీ పిల్లని పెంచుకుంటూ దాని మీద మమత పెంచుకోవడం వల్ల ప్రాణం వదిలి మళ్ళీ లేడీగా పుట్టాడని పూర్వజన్మ స్మృతి ఉండడం చేత ఆ మహానుభావుడు ఏ గడ్డి పరగా ముట్టుకోకుండా ప్రాణాలు వదిలిపెట్టేశాడు. అదే గండకీన దగ్గర. మళ్ళీ ఆయనే ఒక బ్రాహ్మణ కుటుంబంలో మళ్ళీ పుట్టాడు, జడభరతుడు అనే పేరుతో అని ఆ వృత్తాంతం అంతా చెప్పుకున్నాం. మనకి భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్పాడు, ఎవరైనా సరే యోగభ్రష్టులు ఉంటే చాలా చక్కగా యోగం చేశారు, ఆ యోగం చేసిన దాంట్లో ఒకవేళ కనుక వాడు భ్రష్టుడు అయిపోయాడు అనుకోండి, అలాంటి వాడిని ఇంకొంచెం చేస్తే అయిపోతుంది కదా వాడిని. అందుకని మళ్ళీ మొదటి నుంచి వాడిని చేయకుండా ఎక్కడి దాకా వచ్చాడో అక్కడి నుంచి మళ్ళీ వీడి క్రమం సాగేలాగా మంచి కుటుంబంలో పుట్టిస్తాట, భగవద్భక్తుల ఇళ్లలో పుట్టిస్తాట. శుచీనాం శ్రీమతాంగే యోగభ్రష్టోభిజాయతే అని భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు. ఇప్పుడు మీరు బాగా ఉపాసన చేస్తామండి, మనందరం పరమాత్మ బాగా చేస్తున్నాం, పూజలు చేస్తూ ఇంకేముంది, ఒక 2 కిలోమీటర్లు పరిగెత్తితే దేవుణ్ణి చేరిపోతాం, అయిపోయింది, చాలా దగ్గరికి వెళ్ళిపోయాం. ఈ లోపల మనం పాడు పనులు చేసి యోగ భ్రష్టులం అయ్యాం అనుకోండి. అప్పుడు ఏం చేస్తాడు పరమాత్మ, అయ్యయ్యో వీడిని నా దగ్గరికి తీసుకెళ్దాం అనుకున్నానే, సరే వీడిది కొంతేగా ఉంది, ఈ కర్మని అనుభవింపజేసేస్తే అయిపోతుంది కనుక వీడు చేయకపోయినా బాగా చేసేటువంటి కుటుంబంలో వీడిని పుట్టిస్తా, ఎక్కడి దాకా వీడు సాధన చేస్తాడో అక్కడి నుంచి వీడి సాధన ఇంకా పైకి వచ్చేలా చేస్తానని అలాంటి వాళ్ళ ఇళ్లలో జన్మలు ఇప్పిస్తారండి. అందుకే చాలా మంచి భగవద్భక్తుల ఇళ్లలో ఒక్కోసారి పిల్లల్ని చూస్తూ ఉంటే మూగవాళ్ళు, మెంటల్లీ సరిగ్గా లేని పిల్లలు పుడుతుంటారు. ఎందుకంటే వాడు ఏదో గత జన్మలో గొప్ప యోగ సాధన చేశాడు, వాడి కర్మ క్షయం కావాలి, చేసుకోండి. అందరూ జడభరతుడిలా ఉండగలరా? ఉండలేరు కదా. జడభరతుడికి అన్నీ తెలుసును, కానీ ఆ మహానుభావుడు చేయలేడు, మౌనంగా ఉన్నాడు. కానీ అన్నీ తెలిసి మనం మౌనంగా ఉండగలమా? ఏం తెలియకపోతేనే మౌనంగా కూర్చోను, అన్నీ తెలిస్తే మౌనంగా కూర్చుంటామా? అసలు కూర్చోం కదండి, ఇంకా పెద్ద మైకి వేసుకుని మాట్లాడతాం. అందుకని ఆయన ఏం చేశాడు, జడభరతుడు మౌనంగా అయిపోయాడు, మాట్లాడట్లా, ఎక్కడా తన తెలివిని ప్రదర్శించరా. అలా ఉన్న సందర్భంలో జడభరతుడు రహుగణుడు అని ఒక ఆయన పల్లకీలో వస్తున్నాడు, కపిల మహర్షి దగ్గర తత్వాన్ని నేర్చుకోవాలి అని వెళ్తున్నాడు అనమాట. వెళ్ళేటటువంటి ఆ మహనీయుడు అలా వెళ్తుంటే పల్లకీలో జడభరతుడు చూశాడు అనమాట. చూసి కూర్చుని ఉన్నాడు జడభరతుడు. వెళ్ళేటువంటి బోయవాళ్ళల్లో ఒక బోయి నడిపేవాళ్ళు ఉంటారు కదా పల్లకి, వాడికి ఏదో కాలుకి అస్వస్థత అయితే మన ముగ్గురే ఉన్నారు, ఏం చేయాలి? చూస్తే ప్రభు వాడెవడో దృఢంగా బలంగా ఒక వ్యక్తి ఉన్నాడు, అతన్ని పిలుద్దాం అన్నట్టు. సరే పిలిచారు, అయ్ ఇట్రా అనగానే వచ్చేసేటండి. వచ్చిన తర్వాత ఏం చేయాలి అని అడిగాడు. మోయ్ అనగా పాప ఏం మాట్లాడు కదా, మోయమంటే సరే అని భుజాన్ని పెట్టుకుని నడుస్తున్నాడు. మిగతా వాళ్ళందరూ గబగబగబగా నడుస్తున్నారు. ఇతను నడిచేటప్పుడు కింద జీవహింస చేయకూడదని అడిగేసేటప్పుడు మన చీమలో దోమలో ఉంటే అటు కాలేస్తున్నాడు, ఇటు కాలేస్తున్నాడు. దాంతో లోపల ఉన్న వాళ్ళకి ఏమవుతుంది, కొంచెం అటు ఇటు బెసికింది, లోపల ఉన్నాయని సరిగ్గా ఇదేవల. పల్లకీలో ఉన్నాడు కదా రాజు, ఎవడరా అది సరిగ్గా నడపట్లేదు, కళ్ళు కనపట్లా అని అరిచేట. అవగానే వెంటనే ఏం చేయాలి, ఆ లోపల ఉన్న వీళ్ళందరూ చెప్పారట, అయ్యా మనవాడికి కాస్త కాలుకి దెబ్బ తగిలితే వేరే వాడిని తెచ్చామండి, ఏం సరిగ్గా నడవట్లేదండి అన్నట్ట. వెంటనే కోపం వచ్చింది. సౌవీర రాజు ఆయన,
వెంటనే ఆయన అన్నట్ట, అహో కష్టం. చూశాడు తెరదీసి, మంచి బలిష్టంగా భుజాలన్నీ బలంగా ఉన్నాయి, కండలు తిరిగి ఉన్నాయి. ఏమాయి మొయ్యలేవు, అంత కష్టం వచ్చిందా పాపం అని. అహో కష్టం భ్రాతర్వక్తమురు పరిశ్రాంతో. పాపం చాలా దూరం నడవాలి కదా, ఏం తిన్నట్టున్నావు, బలంగానే ఉన్నావు కదా, ఎందుకని నువ్వు ఇలా ఉన్నావు అంటూ, త్వం జీవన్మృతో, ఎరా బతికుండి చచ్చిన వాళ్ళలో ఉన్నావు. మనం తిడతాం కదా చచ్చినోడా, ఇలా తిడతారు కదా. జీవన్మృత, బతికుండి కూడా చనిపోయిన వాళ్ళ ఉన్నావురా నువ్వు. ఇప్పుడు అప్పట్లో జీవన్మృత అనేవారు. అంటే జీవన్మృత అంటే ఏమిటి? బతికున్నాడు కానీ చచ్చిపోయిన వాళ్ళ ఉన్నాడు. మనం బాగా తెలుగులో తిట్టుకోవాలంటే చచ్చినోడా. వాడు బతికే ఉంటాడు, చచ్చినవాడు వలే ఉంటాడు. చచ్చినవాడు ఎలా కదలడో వీడు కూడా కదలడం లేదన్నమాట. ఇలా ఉన్నావు నువ్వు జీవన్మృతో, నేను చెప్పిన మాట నువ్వు వింటలేదు. ఎవరనుకుంటున్నావు? నేను రాజుని, నువ్వు సేవకుడివి, మాట వినాలా వద్దా అని మహాభాగవతోత్తముడైనటువంటి భరతుడిని, జడభరతుడిని ఆనకూడని నిందలన్నీ చేశాడు. బలంగా ఉన్నావు, లావుగా ఉన్నావు, నడపలేవా అని చెప్పి ఇలా మాటలు అనేసరికి అన్నీ విన్నాడు. విన్న తర్వాత ఇక మాట్లాడకపోతే బాగుండదు కదా. ఇప్పుడు జడభరతుడు ఇప్పటివరకు అతను మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడడం ఆరంభించాడు. నాయనా, ఎవరు లావున్నారు? అసలు ఎవడు మోసేది నేనా? నేనేం మోయట్లేదే. నన్ను మోస్తోంది భూమి, భూమిని మోస్తుంది ఆదిశేషుడు. ఆ ఆదిశేషుడి మీద భూమి ఉంది, భూమి మీద నా పాదాలు, ఆ పాదాలని భూమి మోస్తుంది. ఆ పైన మోకాళ్ళు, అది పాదాలని మోస్తున్నాయి. పైన ఊరువులు, ఆ పైన కటిభాగం, వక్షస్థలం, స్కంధం, నా భుజం మోస్తుంది. నేనా మోసేది? ఎవరు మోస్తున్నారు? అందులో నిన్ను మోసేది నేను కాదు, నిన్ను మోసే కావడి కర్ర. అందువల్ల ఎవరయ్యా నువ్వు? నేను రాజుని అంటున్నావు. సామాన్యమైన మాటలకైతే ఒకడు రాజు, ఒకడు సేవకుడు అనేవాడు ఉంటాడు. నిజంగా రాజెవడు, సేవకుడెవడు? ఆలోచిస్తే ఈ లోకాలన్నీ ఇలా జరుగుతున్నాయి అంటే ఎవడి వల్ల జరుగుతున్నాయి? సూర్యుడు నువ్వు చెప్తే వస్తున్నాడా? గాలి నువ్వు చెప్తే వస్తుందా? శాసించేవాడు ఎవడో ఒకడు ఉన్నాడు కదా, అది నువ్వు కాదు కదా అనగానే రాజుకు ఒకసారి దిమ్మ తిరిగిపోయింది. ఏమిట్రా ఇలా మాట్లాడుతున్నాడు వీడు? అప్పటి వరకు పరిహాసంగా నవ్వాడు జడభరతుడు. ఎందుకంటే వివేకం కలిగిన వ్యక్తులు ఎవరైనా తిడితే నన్ను కాదు తిట్టేది శరీరాన్ని. నేను మీకు చెప్పా కదా, శరీరాన్ని దూషిస్తున్నాడు తప్ప నన్ను కాదు అని లోపల ఉన్నవాడు అనుకుంటాడు. ఏమైనా ఇంట్లో ట్రైల్ వేశారా? నిన్న ఏమైనా మాటలు వస్తాయి? ఏం చేయలేదా? చేశారా? ఎలా ఉంది? ఏమన్నారు ఇంట్లో? ట్రై చేయండి. గొడవలు ఉండవండి, హాస్యం ఉంటుంది ఇంట్లో. అలా గొడవలు రావు, ఆయన చక్కగా చేయొచ్చు. అందువల్ల నన్ను కాదు తిట్టేది శరీరాన్ని కదా. శరీరాన్ని తిడితే ఎవరికి నొప్పి ఏంటండి? ఇప్పుడు మీ చొక్కాని ఎవరైనా తిట్టనుకోండి, ఏమంటారా పాడు చొక్కా, కోపం వస్తుందా మీకు? బీభత్సంగా వస్తుందండి. అది మీకు నచ్చితే చెప్పలేం. శరీరాన్ని కూడా మీరు ప్రేమించారనుకోండి, దీన్ని ఎవరైనా తిరిగితే కోపం వస్తుందా రాదా? వస్తుందా రాదా అండి? వేదాంతంలో అంటాం కానీ ఎవడన్నా బక్కోడా బండోడా అని తిట్టారనుకోండి ఒళ్ళు మండదు. నన్ను బండోడా అంటామని ఇంకా పిడికిలు బిగించి పరిగెత్తాడు నన్ను కొట్టడానికి. అది డేంజరే. తెలియక ఆ వివేకం ఉన్నవాడు అనుకోండి, అప్పుడు వాడు అనుకుంటాట నన్ను కాదు కదా, దేహాన్నే కదా అనుకోని అని వాడు అనుకుంటాట. కానీ సామాన్యంగా చాలా కష్టం. ఎంత వివేకం, వాళ్ళు ఎంత గొప్ప మహనీయులండి వీళ్ళు. అందుకని ఆయన చెప్పాడు, ఆయన ఎవరు ప్రభువు, ఎవరు సేవకుడు, ఎవరు నువ్వు నిందిస్తున్నావు? నువ్వు శాసిస్తే చెయ్యాలని అంటున్నావు, నువ్వు శాసించడానికి ఎవడివి నువ్వు? నీ శాసనాన్ని పాలించడానికి నేనెవడిని? నీ వృత్తిని కాదే. నడవమన్నావు, నడుస్తున్నా అన్నట్ట. ఇలా మాట్లాడుతూ ఉండేసరికి వెంటనే రాజుకు లోపల ఉన్నవాడికి అనిపించింది, నాకు దేహాభిమానం ఉందని ఇతను అంటున్నాడే, ఎవడితను? నేను ఏ గురువు దగ్గరికి అయితే వెళ్ళాలనుకున్నానో
ఆ కపిలుడు ఈయన కాదు కదా, ఒక్కసారి ఆ పల్లకిలోంచి దూకి ఆయన పాదాన్ని ముట్టుకున్నట్ట. పాదమూలం ఉపసృత క్షమాపయన్, నానా క్షమించు, నిన్ను ప్రార్థిస్తున్నాను అని ఆయన పాదాలు పట్టుకున్నట్ట. స్వామి ఎవరు నువ్వు? మెళ్ళో యజ్ఞోపీతం కూడా ఉంది. ఇలా నిగూఢంగా దాగి దాగి అరణ్యాల్లో ఇక్కడ కూర్చున్నావు అంటే నువ్వు బహుశా ఏ వేదాంతం అయి ఉంటావు, లేకపోతే నీకు ఇంత వేదాంతం ఎలా తెలుస్తుంది? నేనేదో చిన్న చిన్న ప్రకరణ గ్రంథాలు చదివితేనే ఆత్మ శరీర వివేచన గురించి వాటి గురించి చదువుతున్నా, అన్నిటి గురించి ఇంత అవలీలగా మాట్లాడావంటే నువ్వు సామాన్యుడివి కాదు. నువ్వు క్షమించానంటేనే నేను లేస్తా, ఎందుకంటే నేను ఎవరికీ భయపడను. నాహం విశంకే సురరాజవజ్రాత్ నత్ర్యక్షశూలాన్ న యమస్య దండాత్ నాగ్ని అర్క సోమానిల విత్త పాస్త్రాత్. ఇందులో ఆయన చెప్తారు, నాయన నేను ఎవరికీ భయపడినయ్యా. సురరాజవజ్రాత్, ఇంద్రుడి వజ్రాయుధానికి నేను భయపడ్ను. పరమశివుని యొక్క త్రిశూలానికి భయపడ్ను. యమస్య దండాత్, యముని యొక్క దండానికి నేను భయపడ్ను. అగ్ని, సూర్యుడు, చంద్రుడు, అలాగే వేటికి కూడా నేను భయపడ్ను. అలాగే కుబేరుడికి, వీటికి నేను భయపడేవాడిని కాదు, వాయుదేవుడికి. కానీ ఎవరికి భయపడతానో తెలిసిన? బ్రహ్మవేత్తకి భయపడతాను. ఎవరైతే బ్రాహ్మణుడు ఉన్నాడో అతను కూడా బ్రహ్మవేత్త అయ్యి ఉంటే అలాంటి వాడికి నేను భయపడతాను. అలాంటి వాళ్ళ విషయంలో నేను ఎప్పుడు తలదూర్చను. నువ్వు బ్రాహ్మణుని గ్రహించల. బ్రాహ్మణుడు అంటే కేవలం యజ్ఞోపేతం వేసుకుంటే అందరూ బ్రాహ్మణులు అంటాం కాదు. యజ్ఞోపేతం వేసుకున్న వాళ్ళందరూ బ్రాహ్మలేనా? ఎవరు బ్రాహ్మణులు అంటే? బ్రహ్మ అణతి. బ్రహ్మ అంటే వేదం. ఆ వేదాన్ని అధ్యయనం చేయాలి. అధ్యయనం చేయడమే కాకుండా 3 పూట్ల సంధ్యావందనం చేయాలి. ఈ ప్రకృతికి, నేచర్కి కృతజ్ఞత చెప్పాలి. దాంతోపాటు ఆ మహానుభావుడు ఎప్పుడు లోకహితాన్నే కోరాలి. తన స్వార్థం కోసం ఏం చేసుకోడు, లోకమంతా బాగుండాలనే కార్యాలు చేయాలి. అలా చేసేవాడినే బ్రాహ్మణుడు అనాలి అని నిర్వచనం చెప్తోంది. వేద శాస్త్రంతో విప్రాణం, వేద శాస్త్రాలను అధికరించిన వాడే విప్రుడు. ఎంత అద్భుతమైన విషయాలు చెప్పారో చూడండి. అందువల్ల అవన్నీ అధ్యయనం కావాలట. అన్నిటికంటే ప్రధానం ఆ పరమాత్మ యొక్క శ్రీచరణాల యందు పరిపూర్ణమైన విశ్వాసంతో ఎప్పుడు చెడు కోరకుండా అందరి మంచి కోరేవాడు అయితే అతనే బ్రాహ్మణుడు అంటారు. అలాంటి వాడికి ఉండే శక్తి అమోఘం. అసలు అందుకే మన పెద్దలు చెప్తూ ఉంటారు, ఎంత శాస్త్రాలు చదివినా, ఎంత దైవారాధన చేసేవాడైనా 3 పూట్ల సంధ్యావందనం కనుక చేయకపోతే వాడికి బ్రాహ్మణత్వం పోతుంది. ఎందుకంటే బ్రాహ్మణత్వం ఉండాలంటే సంధ్యా ఉపాసన చేయాలి. మనకి శాస్త్రం చెప్తూ ఒక మాట చెప్తారు, సంధ్యాహీన అశుచి అనర్హ సర్వకర్మసు. అన్ని కర్మల నుంచి వాడు బయట దూరం అయిపోతాడు. ఎప్పుడు? సంధ్యాహీన, సంధ్యావందనం చేయకపోతే అశుచి ఏర్పడుతుంది. అందుకని 3 పూట్ల అర్ఘ్యం ఇస్తూ సూర్యుడికి ఇవ్వాలి, దేవతలకు ఇవ్వాలి, వరుణ ఉపస్థానాలు చేయాలి. అలా చేస్తేనే వాడు అన్నిటి నుంచి విముక్తుడవుతాడు. అయితే అలాంటి వాడు ఏ కర్మకి పనికిరాడు. అలాంటి బ్రాహ్మణోత్తములయ్యా మీరు వేదశాస్త్రాలని అధ్యయనం చేసిన మహనీయులని జడభరతుణ్ణి ఆశ్రయించి నాకు తత్వాన్ని ఉపదేశించండి, మీరు తప్ప నాకు ఇంకోళ్ళు ఎవరూ లేరు అని అడిగితే అప్పుడు ఆయన తత్వ విచారం చేస్తాడు. చాలా అద్భుతంగా చెప్తాడండి ఇందులో. హే మహారాజ్, లోకంలో మనిషి పాడైపోవడానికి గల కారణం ఏమిటో తెలుసా? మనస్సే అన్నిటికీ ప్రధానమైంది. ఇదే భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్పాడు. మనకి అనిపిస్తుంది ఏ గ్రంథం చూసినా భగవద్గీత ఆధారం మనకి దొరుకుతూ ఉంటుంది. కృష్ణుడు భగవద్గీతలో ఒక చెప్పాడు, ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన. మనిషి బంధాల్లో పడ్డానికైనా లేదు అన్నిటి నుంచి బయటపడడానికైనా మనస్సు కారణమని మనం విన్నామే. ఆ మనస్సు ఎంత ప్రధానమో ఇందులో చెప్తున్నాడు. నీకు స్నేహితుడైనా మనస్సే,
శత్రువైన మనస్సే. ఈ మనస్సు ఎంత ఇబ్బందులు పాలు చేస్తుందంటే లేనిపోనివి కోరుతూ ఉంటుంది. వాడికి మనస్సులో రాగం, ఒక దాని మీద చూడండి, మీ అందరికీ ఎక్కడ లేని ప్రేమ ఒక దాని మీద వచ్చిందన్నా, లేదు ఒక దాని మీద పూర్తి ద్వేషం కలుగుతుందన్నా, మీకు వాళ్ళు ఎవడో ద్వేషం చేశాడని ఏం లేదండి. ఒకడేదో నెత్తిని పెట్టాడని లేదు. ఆవిడ పళ్ళు తెచ్చిందని నాకు ప్రేమ, ఈవిడ పండు లాక్కుందని ఆవిడ మీద ద్వేషం ఉండొచ్చా? నిజానికి పెట్టినందువల్ల, లాక్కున్నందువల్ల ప్రేమ ద్వేషాలు ఎలా ఏర్పడుతున్నాయి? మిమ్మల్ని మనస్సు వల్లేనండి. మనస్సు 4 సార్లు అనుకుంటుందట, ఓ నాకు ఇష్టమైంది పెట్టారే, నాకు ఇష్టమైంది ఇచ్చారే అని 10 సార్లు అనుకుని ఆవిడ నాకు సుహృత్తు అని మనస్సు చేస్తుందండి. మనస్సు ఫ్రెండ్షిప్ చేస్తుంది. ఈవిడ ఇక్కడి నుంచి లాక్కుంది, అమ్మ లాక్కుందే, నాకు లేకుండా చేసిందే, ఇలా మననం చేయిస్తుంది మనస్సు. బుద్ధికి తీసుకెళ్తుంది. బుద్ధి ఏం చేస్తుంది? నిశ్చయం చేస్తుంది. బుద్ధి చేసేసి కరెక్టే, నువ్వు చెప్పింది కరెక్టే. ఒకే మనస్సు బుద్ధి చిత్తం ఇవన్నీ ఒకటేనండి. మనకి సినిమాల్లో డబల్ యాక్షన్, త్రిబుల్ యాక్షన్ చేస్తారు చూసారా, అలా చేస్తుంది మనస్సు ఒకటే. దానికి అహంకారం అని పేరండి. ఆ అహంకారంలో ఉన్నప్పుడు నేను అనే అభిమానం వస్తుంది. ఈ అహంకారమే ఆలోచనాత్మకమైతే దాని మనస్సు అన్నారు. చెయ్యాలా వద్దా అని సంశయాత్మకంగా ఉంటే చిత్తం అన్నారు. నిశ్చయంగా చేసేద్దాం అయితే ఇంద్ర ఎవడే ఉంటాడు అనుకుంటే దాన్ని బుద్ధి అన్నారు. ఒక్కటి చూడండి ఎన్ని రకాలుగా ఉంటుందో. హార్ట్కి ఒక ఆకారం ఉంది, అలాగే మనకి మూత్రపిండాలకు ఒక ఆకారం ఉంది. మరి ఈ మనస్సుకి బుద్ధికి వీటికి ఆకారం ఉందా? ఆకారం లేదు. తిని ఆహారాన్ని బట్టి వస్తుంది. ఆవలింతలు కూడా ఆహారాన్ని బట్టి వస్తాయి. ఆవలింతలు అంటే ఆవలింతలు రావడానికి చాలా కారణాలు ఉన్నాయండి. సరిగ్గా నిద్ర లేకపోయినా అంతే అవుతుంది ఆవలింతలు రావడానికి. ప్రధానంగా ఆహారం కూడా అండి. మన యామునాచార్యుల వారి గురువుగారు ఆయన చాలా అద్భుతంగా చెప్తారు. కథలో ఆయనకి మామూలుగా కథలో వస్తుంది, ఒక చరిత్రలో ఒక మహానుభావుడికి ఆహారం పెట్టారు. ప్రవచనం చెప్తుంటే ఇలాగే ఆవలింతలు వస్తున్నాయట. ప్రవచనం ఆపి ఆలోచించట, నేనేం తిన్నాను అని ఆలోచిస్తే అప్పుడు చెప్పారట, గురువుగారు ఈరోజు పొద్దున మీరు జామకాయలు తిన్నారండి అన్న. ఓహో జామకాయలు ఎక్కడి నుంచి తెచ్చారో కనుక్కోండి రా అన్నట్టు. తెచ్చిన మలానా భక్తులు ఇందాక తెచ్చారే, ఆ మా అమ్మగారు లాంటి ఆవిడ, మా అమ్మగారు ఎక్కడదండి జామకాయ, భలే బాగుందండి అని అడిగేట. మా ఇంటి పక్క వాళ్ళదండి చెట్టు అందట. ఓ పక్క వాళ్ళ చెట్టా, ఓ అడిగి కోసారా, మా ఇంటి మీదకి అలా వాళ్తే టక్కున కోసుకొచ్చా అందటండి. అడగకుండా కోసింది కదండి, అడగకుండా కోస్తే దాన్ని దొంగతనం అంటారా అనరా? మీరు కావాలంటే చూడండి, ఒక ఇంటికి వెళ్ళండి, అక్కడ పదార్థాలన్నీ ఉంటే వాళ్ళకి అడగకుండా దొంగతనంగా తినండి, ఆ ఆహారం మీలో ఎన్ని గుణాలు తెస్తుందో చూడండి. నిజం. నేను ఆలోచిస్తున్నా, ఏం తిన్నాను, ఏం తాగాను కాదులేండి, నిద్ర కూడా సరిగ్గా లేకపోతే అలా అవుతూ ఉంటుందన్నమాట. అందువల్ల వేరేది ఏం కాదు. కానీ అది కాక చల్లటి ప్రదేశం, మబ్బుగా ఉంది, వాతావరణ ప్రభావం అన్నీ కూడా ఉంటాయి కదా. అది కాక ఇంకోటి, ఆవలింతగా అన్నాలు ఎక్కువ ఉంటారు. అందరూ అటు కూర్చొని ఒక్కొక్కడు ఆవలిస్తుంటే నాకు రాకుండా ఉంటుంది. నాకే మీరందరూ ఎదురుగా ఉన్నారు ప్రతి కోటి. నేను ఎవరన్నా చూసినప్పుడు అటు ఆవలింతగానే నాకు వస్తుంది. ఆవలింతగా అన్నాలు ఉంటారంటారు కదా. అందువల్ల మంచి గుణాలకు ఉండవండి, ఏమిటో తెలియదు. ఎవడన్నా మంచి గుణాలు ఉన్నాయనుకోండి, వాడిని చూసి మనకు కూడా రావాలి కదా, చస్తే రావాలి. ఇలాంటి దుర్గుణాలు మాత్రం వచ్చి పడుతూ ఉంటాయి మీద మీద. మంచి రావాలని కోరుకుందాం మనందరం. దేవుడా ఆ మంచి గుణాలు ఇవ్వమని కోరుకుందాం. అందుకని మనస్సు చాలా కారణం అండి. ఈ మనస్సు మనిషికి ఏమేమి తీసుకొస్తుంది? రాగాన్ని, లోభబుద్ధిని, వైరాన్ని, అన్నిటినీ తీసుకొస్తుంది. అందువల్ల ఆత్మ నీకు శత్రువు. ఆత్మ అంటే మనస్సు అని అర్థం అండి. ఆత్మైవ హ్యాత్మనో బంధువు.
ఆత్మ అనే పదం మనస్సు కింద చెప్తారు, జీవుడి కింద కూడా చెప్తారు. అందువల్ల ఒక్కోసారి ఆత్మ అనగానే జీవుడు అనుకోకండి, ఇక్కడ మనస్సు అని అర్థం. ఈ మనస్సే మనకి శత్రువు, మిత్రుడు కూడా. అందువల్ల దీన్ని జాగ్రత్తగా అదుపులో పెట్టుకోవాలి. మనస్సును ఎప్పుడూ అదుపులో పెట్టుకోవాలి. దాన్ని కనుక ఎలా పడితే అలా వదిలేసామా అంతే సంగతులు. దాన్ని ఎలా అదుపులో పెట్టుకోవాలండి? మన ఇష్టమేనా? దాన్ని అసలు పట్టుకోగలమా? అందుకే మనస్సును జయించడానికి మన పెద్దలు అందమైన విషయం చెప్పారు రామానుజుల వారు. మనస్సు ఆహారం వల్ల ఏర్పడుతుంది కనుక ఆహార శుద్ధౌ సత్వశుద్ధి, సత్వశుద్ధౌ ధ్రువా స్మృతి అంటారు. నీకు మంచి ఆలోచనలు రావాలి అంటే ఆహార శుద్ధి ఉండాలి, దానివల్ల మంచి ఏర్పడుతుంది అని చెప్పుకుంటూ వస్తారనుకుంటే తర్వాత ఎప్పుడు చెప్తా, మళ్ళీ ప్రకరణం మారిపోతుంది. అందువల్ల ఇక్కడ చెప్తూ, నాయన ఈ మనస్సుని జయించాలంటే ఒకటే ఉపాయం, ఈ మనస్సు అనేటటువంటి ఈ వృక్షాన్ని తెగ నరకు, చెడ్డవి రాకుండా. ఎలా నరుకుతావు? ఒక కత్తిని తీసుకో. ఏమిటా కత్తి? ఉపాసన అనే కత్తి. ఏమిటిది అది? ఎక్కడుంటుంది ఉపాసన? ఏం ఉపాసన? గురువు, రెండు దైవం. ఆచార్యోపాసన చేయి, గురువుగారి పాదపద్మాన్ని తలుచుకో, ఎప్పుడూ ఆ పాదపద్మాలు కనబడుతూ ఉండాలని. రెండు పరమాత్మ యొక్క శ్రీచరణాలు, వాటిని సేవించు. ఈ రెండిటికంటే ఇంకోటి ఏం లేదయ్యా. శ్రీహరి యొక్క పాదార విందాలను ఉపాసించడం, గురువు యొక్క పాదార విందాలను ఉపాసించడం. ఎప్పుడు కళ్ళు మూసుకున్నా సరేనండి, అది రావాలి. ఎప్పుడన్నా చాలామంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు, మేము అందరికీ చెప్తూ ఉంటాం, ఎప్పుడన్నా ముహూర్తం పెట్టాలి మంచి రోజు ఏదన్నా అంటే, గృహప్రవేశమో ఏదో ఎక్కడికైనా వెళ్ళాలి ఏదన్నా అనుకుంటే పంతులు గారు దొరకలేదు, సిద్ధాంతి గారు. అప్పుడు ఏం చేయాలి? ఉన్నప్పుడు ఆయన అడగాలి, ఆయన లేనప్పుడు అర్జెన్సీ వచ్చింది ఏం చేయాలి? తప్పదు, ఇంకా చేసేయాలి. ఎలా? అన్ని ముహూర్త బలాలు రావాలి. చెప్పమంటారా మీ అందరికీ? అలా అని ఉత్తప్పుడు కూడా అలా చేయకండి, పాపం పంతులు గారికి డబ్బులు ఉండవు, వారిని పోషించాలి కదా. సిద్ధాంతి గారికి ఒక సంభావన ఇచ్చి చక్క పెట్టించుకుంటే అది మంచిదే. అప్పుడు కూడా చేసుకోవాల్సిన పని ఇదే. ఏమిటంటే పరమాత్మ యొక్క పాదార విందాలని లక్ష్మీదేవి సేవిస్తూ ఉంటుంది కదా, అది గుర్తుపెట్టుకోండి, అంతే చాలు. లక్ష్మీపతే తేంగ్రి యుగం స్మరామి, అది కనుక ఎవరైతే గుర్తుపెట్టుకుంటారో తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ, అన్ని బలాలు వచ్చేస్తాయండి. వస్తాయారా? ఏం చేయాలి? లక్ష్మీదేవి శ్రీహరి పాదాలని ఒత్తుతుంది అని ఆ శ్రీమన్నారాయణ యొక్క పాదార విందాలని, అమ్మవారిని ఇమాజిన్ చేసుకోండి, భావించండి మనస్సులో. ఒకసారి కళ్ళు మూసుకొని చూడండి, అలాగా కనబడుతున్నారా? గుడ్, మంచివాళ్ళు మీరంతా. అలా అనుకుని ఒక కొబ్బరికాయ కొట్టేయండి, అంతే. అదే సుముహూర్తం, అన్ని బలాలు అక్కడికి వచ్చేస్తాయి అన్నమాట. అది మనకి చెప్తున్నారు ఇందులో. ఆ ఉపాసన చేయవయ్యా, అలా ఉపాసన చేస్తే ఈ మనస్సును అరికట్టగలుగుతావు, లేకపోతే ఈ మనస్సును అరికట్టలేవు. ఆ పంచి ఏం చెప్పారు? ఇలా రఘుగణుడు ఎన్నో అడుగుతాడు, అడిగితే అతనికి అన్నిటికీ కూడా చాలా ఈ సంసార బంధాల నుంచి విముక్తుడై అతను పరమాత్మను చేరాలి అంటే ఏం చేయాలి? ఇంకో ఉపాయం కూడా చెప్తాడు. మహానుభావుల యొక్క సత్సంగం చేయి, మహానుభావులతో కూర్చో, వాళ్ళు చెప్పే మంచి మాటలు విను. ఆ సత్సంగం వల్ల ఆ జ్ఞాన ఖడ్గంతో ఈ సంసార వృక్షం తెగ నరకబడుతుంది, దాన్ని చక్కగా తొలగించుకోవడానికి వీలవుతుంది అని కపిలుడు రఘుగణుడికి చక్కగా జడభరతుడు చెప్తాడు. ఎవరి సౌవీర రాష్ట్రానికి రాజుగా వచ్చాడు? ఈయన ఎవరో కాదటండి, పూర్వజన్మలో ఎవరి మీదైతే మమత పెంచుకున్నాడో జడభరతుడు, ఆ లేడి పిల్ల, ఆ లేడే ఇలా పుట్టింది అంటారు. అంటే ఈయన సాంగత్యం వల్ల అది దేశానికి రాజే కూర్చొని మళ్ళీ ఈయన దగ్గరికి వచ్చి పల్లకి మోసాడు కదా, మోసి ఆ తర్వాత ఆయన చూడగానే అప్పటిదాకా నోరు విప్పని ఈయన దానికి ఎందుకు చెప్పాడు తత్వాన్ని? అంటే ఆ జన్మలో ఉన్నటువంటి ఆ లేడి పిల్ల తను కూడా సాహచర్యం చేసింది కదా, అందువల్ల ఇలా వచ్చింది సంస్కారం చేత. దేవుడు ఎవరికి ఎక్కడ ఎలా ముడిపెడతాడో ఎవరికి తెలియదండి. ఒక్కొక్కరితో కొంతకాలం జర్నీలు అవుతూ ఉంటాయి, కొంతమందితో అతి ప్రేమ అతి ద్వేషం
ఇవన్నీ వస్తున్నాయంటే వాడికి జన్మాంతరాల నుంచి ఉన్నవాడిని. కొంతమందికి అలా ఉంటాయి. పాము ముంగీస పుట్టుకతోనే వైరం, కానీ కొన్ని విచిత్రాలు చూస్తూ ఉంటాం. అలాంటి పాము ముంగీసులు కొట్టుకోకుండా ఉన్నవి కూడా చూస్తున్నాం మనం. చూసారా ఎక్కడైనా? చూడలే. పిల్లి కుక్క కొట్టుకోకుండా ఉన్నవి చూసారా? మరి పిల్లి పాము ముంగీసంటే మనకు కనపడవు కదా, అందుకే మనం చూస్తుంటాం. కానీ ఒక్కోసారి వైరం ఉండవండి వాటికి. అవి కొన్నిటికి ఆ పూర్వజన్మ సంస్కారాల ఏమంటామో తెలియదు, కానీ వాటికి అన్యోన్యత ఉంటుంది. అది దైవదత్తం అన్నమాట. అలా ఇతని యొక్క వంశాన్ని మొత్తాన్ని చెప్తారు. ఈ భరతుని వంశం కూడా సుమతి అనేటువంటి మహానుభావుడు ఆ వంశం అంతా అలా వెళ్ళిందనే చెప్తారు. ఇలాగా మనకి ఈ పంచమ స్కంధంలో మనకి ప్రధానంగా భువన కోశ వర్ణనం చేస్తారు. ఈ భువనం ఎలా ఉంది, నరకాలు ఎలా ఉన్నాయి, నరకలోకాలన్నిటి గురించి చెప్తూ జీవుడు ఎలా గమనం చేస్తాడు అవన్నీ చెప్తారు. నరకాలు చెప్పుకుందాం అంటారా వద్దా? అంత ఇంట్రెస్ట్ ఉంది. అందుకని నరకలోక వర్ణనం వాటితో మనకి ఈ పంచమ స్కంధం ముగుస్తుందన్నమాట. అయితే మనిషి నరకంలో పడకుండా ఉండాలంటే ఏం చేయాలో అది తెలుసుకుందాం, నరకాలు చెప్పుకుందాం. పడకుండా ఉండాలంటే ఏంటో తెలుసుకోవాలి కదా. నరకాలు తెలుసుకుని ఇంటికి వెళ్ళి జ్వరం వచ్చి పడుకునే కంటే అసలు ఆ నరకం రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకోవాలిగా. అది మనకి 6వ స్కంధం చెప్తుందన్నమాట. 6వ స్కంధంలో అజామిళ ఉపాఖ్యానం అంటారు. ఏం పేరైంది? అజామిళుడు అంటారు. చాలామంది అజామీలుడు అంటారు, కాదు అజామిళ. ఏం పేరు? అజామిళ అనేవాడు. ఈయన ఎంత బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. పుట్టి ఒక వేశ్యాలోలుడయ్యాడు. 88 ఏళ్ళకి మృత్యువాత పడుతున్నప్పుడు ఈయన పలికిన పలుకుకి విష్ణుదూతలు వచ్చి ఆపారు. అతనికి విష్ణులోకం వచ్చింది అని చెప్తే, ఏమంటే ఎలా వచ్చిందండి అది, కారణం ఏమిటి అని అడిగితే దానికి మనకి వివరిస్తున్నారు. కన్యా కుబ్జము అని ఒక నగరం ఉంది. ఆ కన్యా కుబ్జం అనే నగరంలో అజామిలుడు అనే ఒక బ్రాహ్మణుడు. చిన్నప్పుడే వివాహమైంది. వాళ్ళ తండ్రి గారు దర్భలు కోసుకురమ్మన్నారట. సకల శాస్త్రాలు అధ్యయనం చేసినవాడు. ఆయన దర్భలు కోసుకోవడానికి అలా అరణ్యానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వేశ్యతో ఒక విటుడు ఆనందాన్ని అనుభవించేటటువంటి దృశ్యాన్ని చూశాడు. ఆ అరణ్యంలో చూసి తన భార్య కంటే ఎక్కువగా తన అందాన్ని తాను చూపించడం చూశాడు. అరే, ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది, దీంతో నేను ఉంటే బాగుండు అనిపించి ఆవిడ హావభావాలు నచ్చి ఇంటికి స్వస్తి పలికి వెళ్లకుండా ఈవిడ్ని వివాహం చేసేసుకున్నట్ట. మరి ఇతను బ్రాహ్మణుడు కదా, ఆవిడ సంతోషపడి అంగీకరించింది. వెంటనే అతను ఈవిడితో ఉంటూ మరి ధనార్జన లేదు, ఎలా ఈ దొంగతనాలు కూడా మొదలుపెట్టాడు. వాళ్ళకి అనేక రకాల పాడు పనులు చేస్తూ వేద శాస్త్రాలన్నీ మర్చిపోయాడు. 10 మంది సంతానం కలిగారు. 10 మంది సంతానం కలిగిన తర్వాత ఇతని వయస్సు కూడా 88 ఏళ్ళు వచ్చేసినాయి. వృద్ధుడయ్యాడు. ఆ సమయంలో మంచంలో పడ్డాడు. రోగగ్రస్తులు అవుతాం కదండి, ఎవరైనా ఎప్పుడైనా అవక తప్పదు కదా. ఆ సమయంలో తన పిల్లవాడికి అనుకోకుండా మంచి పేరు పెట్టుకున్నాడు చివరివాడికి. ఈ లోపల ఇతనికి మరణం ఆసన్నమైంది. యమకింకర్లు అక్కడికి వచ్చారు. తీసుకువెళ్ళాలి కదా, తీసుకువెళ్దామని పాశం వేశారట. వేగానే ఒకసారి వీళ్ళు ఎవరో వచ్చారు. బహుశా ఇతను మరణిస్తున్నాడని అతనికి తెలియదు. కొంతమంది మీరు చూసే ఉంటారు, చనిపోయే సమయంలో వాళ్ళని తీసుకువెళ్ళడానికి కొంతమంది భయంకరమైన ఆకృతిలో వస్తారు. ఆ యమకింకరులు వాళ్ళని చూస్తే భయం వేసి అంటూ పోతారండి కొంతమంది. చూసారా అండి వాళ్ళన్నా? నేను చూడలేదు కానీ విన్నాను. కొంతమంది చెప్పారు, చాలా భయపడుతూ వద్దు 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 అంటూ పోయాడండి ఆయన. అంటే వాళ్ళకి కనపడుతూ ఉంటుందన్నమాట. కొంతమంది ప్రశాంత చిత్తులైపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి. మా గురువుగారు చెప్తూ ఉండేవారు, విజయవాడలో ఒక ఆయన చైనుడు గారని ఉన్నారు. చైన యాగాలని చేశారనమాట. ఆయన చైన యాగం అంటే చైన్ అంటే ఈ చైన్ కాదండి, అదొక యజ్ఞం. ఆ యజ్ఞాలు చేసిన తర్వాత ఆయన చాలా ఎవరిని ముట్టుకోరనమాట. వాళ్ళ భార్య లేదు, స్వయం పాకం చేసుకుని ఉంటారు.
ఆయనే వండుకొని తినేవాడు. 80 ఏళ్ళు వయస్సు. అయితే కోడలు ఉండేది. కోడలు ఉంటే సామాన్ అంతా అక్కడ పెట్టేది, ఆయన వంట వరకు ఆయన చేసుకునేవాడు. ఉదయం నుంచి అలా కూర్చుంటే వేదపారాయణ, ఆరాధన అవి చేసుకోవడం, అంతే ఆయన పని. అయిన తర్వాత ఒకరోజు ఆయన పొద్దున్నే వాళ్ళ కోడల్ని పిలిచాట. ఇప్పుడు పిలవడు. పిలిచి, అమ్మాయి ఇక్కడ చాప వేయన్నట్ట. వేసిందట. అక్కడ దీపం పెట్టమన్నట్ట. ఏమన్నా పూజ చేస్తారేమో అని చెప్పాడు. ఎప్పుడు పిలవడు. మహానందంతో అన్నీ చెప్పింది. ఆవిడ చేశాడు. ఆవిడన్నీ చేసింది. దీపం కూడా పెట్టిందిట. ఈయన అక్కడ చిన్న దర్భాసనం ఏమన్నట్ట. ఆ దర్భాసనం దగ్గర కూర్చున్నట్ట. పెరుమాళ దగ్గర తీర్థం ఉంది, తులసి తీర్థం తెమ్మన్నట్ట. ఆ తీర్థాన్ని ఆవిడ తీసుకురావడం. నేను ముట్టుకోవచ్చా అని అడిగింది. వెళ్ళు ఓ తీసుకురా అన్నాడు. వెళ్ళింది ఆవిడ. ఆ తీర్థం తీసుకొచ్చిన తర్వాత మంత్రాలన్నీ చదువుతూ 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 కింద పడుకున్నట్ట. అమ్మాయి 3 సార్లు పోయి అన్నట్ట. మంత్రం చదువుతూ పోయమన్నట్ట. ఆ అమ్మాయి కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, వాళ్ళు బ్రాహ్మణులు కనుక అవి చదువుతారు. అవి చదువుతూ పోసిందండి. ఆయన ఆ చేత్తో ముసుగుని ఇలా వేసుకొని కృష్ణార్పణమస్తు అంటూ పరమాత్మ నామాన్ని చెప్పి వదిలేసాడు ప్రాణాన్ని. ఇలా ఎవరికైనా మరణం వస్తుందా? ఎవరన్నా వెళ్ళగలరా? ఆయన తొందరపడ్డట. ఆగాని అంటే తీసుకువెళ్ళడానికి వచ్చిన విష్ణుదూతలా ఎవరా సంథింగ్, ఒక నిమిషం ఆగండి, నేను కూర్చుని అవ్వాలి కదా. చివరిలో చదవాల్సిన మంత్రాలన్నీ చదువుకుని ఆయన వెళ్ళిపోయాడు. ఇంకా ఆయనకి ఎవరు చేయాలి సంస్కారం? గొప్పదనం కాదు. చేసుకుని పెరుమాళ తీర్థం తాగి ఆయన శరీరాన్ని వదిలాడంటే సామాన్యమా? నిజంగా అలా కనబడితే మనం తట్టుకోగలమా? మీకే కనుక మృత్యుదేవత వచ్చి సార్ వెళ్దామా అని అడిగితే ఏమంటారండి? చెప్పండి. కూర్చో. సార్ వెళ్దామా అని అడిగితే ఏం చేస్తారు? మృత్యుదేవత మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని తలుపు కొట్టి, పూర్వకాలంలో అలా వచ్చేదండి, వెంటనే తలుపులు వేసేవారు అందరూ. దానికి ఒళ్ళు మండింది మృత్యుదేవతకి. నేను వస్తే తలుపేసేస్తారా? ఇక్కడి నుంచి నాన్ సెన్స్. కలియుగానికి ముందు వరకు చెప్పొచ్చేవారటండి. ఎందుకంటే చెప్పి తీసుకెళ్ళేవారు. కలియుగం వచ్చాక మానవులంతా దుర్మార్గులైపోతున్నారు. ఒకడు ముసుగు పెట్టి పడుకుంటున్నట్టు. లేవరా అంటే లేట. పూర్వం అయితే స్నానం చేసి వస్తున్నా అని తీర్థం తీసుకుని వెళ్ళేవాడు. ఇప్పుడు ఎవడు ఆ పని చేయట్లే. అందుకని చెప్పకుండా తీసుకెళ్ళేవాడు. బాత్రూంలో ఉన్నా సరే చిచ్చి ఇక్కడికి వెళ్ళకూడదు అనేది లేదు. ఓ పాసం వేస్తారు, తీసుకుపోతారు అంతే. పాలు తాగుతున్నా, పాయసం తాగుతున్నా కనికరం ఉండదండి. ఉంటుందా? చాలామంది గుటక వేస్తూనే అలా పోయిగానే ప్రాణం వదిలేసి ఆ గుటక నీళ్ళు, గుటక పాలు కూడా బయటకు వచ్చేస్తాయి. మన అధీనంలో ఉండదండి చివరి సమయం ఎలా ఉంటుందనేది. ఇతని దగ్గరకు కూడా యమదూతలు, ఆ యమకింకర్లు అలా కనపడగానే వణికిపోతూ వాళ్ళ పిల్లవాడిని ఎత్తుకుపోతారేమో పిచ్చోళ్ళు బూచోళ్ళు అని ఒరే నారాయణ అని పిలిచేటండి. అనగానే వెంటనే భయపడకు మా భైషీహి అంటూ వచ్చేసేటండి. చివరి సమయంలో ఎలాంటి దుష్టుడైనా సరే, ఎలాంటి క్రూరుడైనా సరే, ఎవడైనా నారాయణ అన్నాడా అలాంటి వాడి దగ్గరికి వచ్చేస్తారట. ఈ విష్ణు పార్షదులు కోట్ల మంది ఉంటారటండి లోకంలో తిరిగే వాళ్ళంతా. ఎవరు చివరి సమయంలో నారాయణ అంటారో వాళ్ళని తీసుకెళ్ళిపోవడానికి రెడీగా ఉంటారటండి వాళ్ళు. మరి చివరి సమయంలో ఆ స్మరణ వస్తుందా మనకి? రామానుజుల వారు కంచి వరదుని అడుగుతారు, చివరి సమయంలో అందరికీ కుదురుతుందే అంటే అప్పుడు అంత్యస్మృతి అంటారు. దాన్ని ఏమంటారు? అంత్యకాల స్మృతి. ఎవరో మహానుభావుడికి రావచ్చు, లేకపోతే ఇలాంటి పనులు చేసిన వాడికైనా రావచ్చు, చెప్పలేం. మరి అందరికీ రాదు కదా. ఎలాగా అంటే అప్పుడు వరదరాజస్వామి చెప్పేట, అంతిమ స్మృతి వర్జనం, అవసరం లేదు, చేస్తే మంచిదే. మరి ఎలా వీడికి ముక్తి అంటే, నాయన వీడి శరీరం వీడి ఆధీనంలో ఉన్నప్పుడు, శరీరే మనసి సుస్వస్తే చదువుతాం కదా మనం. ఎవరి యొక్క శరీరం, వాడి మనస్సు, ఇంద్రియాలు వాడి ఆధీనంలో ఉన్నప్పుడే వాడు ఎవరైతే కనుక నా స్మరణ చేస్తారో, అలా చేసిన వాడిని నేనేం చేస్తాను? చివరి సమయంలో వాడి గురించి నేను జపిస్తాను. అహం స్మరామి మద్భక్తం. ఎంత గొప్ప మాట చెప్పాడండి దేవుడు. చివరి సమయంలో మన గురించి ఆయన జపిస్తాట. పరమాంగతిం అహం నయామి అంటున్నాడు. వాడిని ఉత్తమ గతికి నేను తీసుకుపోతాను అంటున్నాడు. ఇంకా మనం చేయాల్సిన పని ఏమిటి? మీ శరీరంలో మీ వాక్కు, మీ మనస్సు మీ ఆధీనంలో ఉన్నప్పుడే
దేవుడి నామం చెప్పాలి. ఇప్పుడు మీ ఆధీనంలో ఉన్నాయా లేదా? గోవిందా. అమ్మయ్య, మీ ఆధీనంలోనే ఉన్నాయి. మన వాక్కు, మన శరీరం మన ఆధీనంలో ఉండాలి అంటే ఎప్పుడు సతతం నామం చెప్పాలండి. అసలు మీరు ఒకటి చెప్తా వినండి. ఈ శరీరాన్ని ఏమంటారు? అన్నమయ దేహాలు అంటారు. ఏమంటారు? అన్నమయ అంటే పాటలు పాడే అన్నమయ్య కాదు. అన్నంతో కూడిన దేహం ఇది. దేంతో కూడింది? అన్నమయ దేహం. మయము అంటే కూడింది అని. లోహమయం అంటారు. ఏమంటారు? లోహంతో చేసింది. అన్నమయం, లోహమయం అన్నట్టుగా ఈ మయ శబ్దానికి దాంతో కూడిందని అర్థం. అందువల్ల ఈ అన్నమయ దేహం భగవన్మయం అవ్వాలి, నామమయం అవ్వాలి. ఏమవ్వాలి? నామమయం. ఎప్పుడు నిరంతరం నామం చెప్తూ ఉంటే ఈ శరీరం ఏమవుతుందండి? మిమ్మల్ని భగవన్ నామాంకితమైపోతుంది. ఈ శరీరం పరమ పవిత్రమైపోతుంది. ఈ దేహం మీరు ఎక్కడికి వెళ్ళి అడుగు పెడితే ఆ ఇల్లు పవిత్రమవుతుంది. మీరు ఎవరిని చూస్తే వాళ్ళు పవిత్రులు అవుతారు. అందుకే యత్రాష్టాక్షర సంసిద్ధో మహాభాగో మహీయతే అంటారు. నారాయణ నారాయణ నారాయణని ఎవరు నిరంతరం అష్టాక్షరి మంత్రం జపిస్తారో అలాంటి వాడు అడుగుపెట్టే ప్రదేశం చాలా గొప్పది. నత్ర సంచరిష్యంతి వ్యాధి దుర్భిక్ష తస్కరాహ. వ్యాధులు కానీ దొంగల భయం కానీ ఇలాంటివేవి అక్కడ ఉండవు అంటున్నారు. అంటే మామూలుగా ఉండే ఇవి కాదు చెప్పేది. వ్యాధులు అంటే ఆత్మకు వచ్చే వ్యాధులు రావు. అహంకారం, నేను, నాది అనేది రాదట. దుర్భిక్షాలు ఉండవు. దుర్భిక్షాలు అంటే పంట పండితే సమయంలో వరదలు రావడం, ఇవన్నీ పోవడం అంటారే. మనలో కూడా భక్తి మొలకెత్తే సమయంలో ఈ మిడతలలాగా ఈ అరిషడ్ వర్గాలు వచ్చి మీదపడ్డం ఉండదు. అందువల్ల ఇవన్నీ ఉండవండి. దొంగల భయాలు ఉండవు. అంటే ఈ ఆత్మ ఎవరికి చెందింది? దేవుడికి చెందింది. ఎవడో దీన్ని అపహరించడు. దీన్ని అలా అపహరించకుండా చేస్తుందిట ఈ మంత్ర జపం. మంత్రాన్ని బాగా బాగా ఎక్కువ స్మరించేవాడిని ఏమంటారు? మాంత్రికుడు. ఏమంటారు? అంటే తన శరీరాన్ని మంత్రపూతం చేసుకుంటాడు. ఏం చేస్తాడు? మంత్రపూతం చేస్తాడు. మనం కూడా మంత్రపూతం చేయాలా వద్దా? పౌడర్లు గివడర్లు ఇవి రాసుకోవడం కాదండి. ఏం చేయాలి? మనందరం ఈ శరీరాన్ని మంత్రపూతం చేయాలి. పొద్దున్న లేచేటప్పుడు ఏమనాలండి చెప్పండి? ఎంతమంది హరి హరి అంటున్నారండి? నిజం చెప్పండి. పొద్దున్న లేస్తూనే ఒక ఆయన అన్నాడు, ఏమండి మిగతా వాళ్ళందరూ చెప్పేది అబద్ధం అండి, మా ఆవిడ చెప్పేది సత్యం అండి అన్నాడు. ఎలా చెప్తున్నావయ్యా? నా పేరేనండి హరి అంటే. పొద్దున్న లేవగానే హరి కాఫీ తీసుకురా అంటుందిటండి, హరి టిఫిన్ పెట్టి అంటుందిటండి. అని ఎందుకే అన్నిసార్లు పిలుస్తుంది మీ ఆవిడ నిన్న? ప్రేమతో పిలవదండి. ఆ పని చేయి, ఈ పని చేయని. ఈ మధ్య పూర్వకాలంలో భర్తను ఏమండి అని పిలిచేవాడు. ఇప్పుడు ఏమండి లేదండి, పేరు పెట్టే. హరి, వినోద్, పేర్లు ఇలా ఉంటాయి కదా. మీరు కూడా అలాగే పిలుస్తారా భర్తని? అంటే మీరంతా పెద్దవాళ్ళు, మీరు పిలవరు. కానీ ఈ తరం వాళ్ళు ఉన్నారనుకోండి, పిలవరా? మీరైతే పల్లెటూరు వాళ్ళు అయితే. కానీ నిజంగా అయితే అలా లేదండి. పేర్లు పెట్టే పిలుస్తున్నాను. ఏమై పిలుస్తారు. నేను ఇంకా పెళ్ళి అవ్వలేదుగా, నీకేం తెలుస్తుంది? ఆయన చూడండి, పిలుస్తారు. పెళ్ళి చేసుకున్నాక చెప్పాలి. నువ్వు నేను చెప్పకూడదు, మిగతా వాళ్ళు చెప్పాలి. అందరూ అలా పిలుస్తారండి. పిలవచ్చు అలాగా. ఆ మాట చెప్తే ఒప్పుకోరండి. అందుకే ఇప్పుడు చాలామంది పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు ఇదివరకు 6 ఏళ్ళు 7 ఏళ్ళు 8 ఏళ్ళు 9 ఏళ్ళు గ్యాప్ ఉండేది భర్త గారికి వీళ్ళకి. ఇప్పుడు నో గ్యాప్ అన్నమాట. ఇద్దరి సమానమైన వయస్సే. నెల తేడా ఉంటే చాలు భర్తకి ఈవిడికి. ఎందుకు నెల తేడా అంటే? నెల తేడా ఉంటే పర్వాలేదు, ఏమైనా అనొచ్చు, ఏదైనా అనొచ్చు. మరీ 10 ఏళ్ళు తేడా ఉంటే అంత పెద్ద ఆయన పట్టుకుని అంటే బాగుండదు కదా. అందుకని మంచిది కాదు కదా. అందుకని ఇలా చూసి చేసుకుంటాం. అవసరమైతే భర్తకు కంటే ఒక 1 ఇయర్ ఎక్కువైనా పర్వాలేదు, కానీ అన్నేళ్ళు తక్కువ మాత్రం ఉండకూడదు. డామినేషన్ ప్రాబ్లం అన్నమాట. ఇలా పెట్టుకుని ఉంటారు. ఉండొచ్చా ఇలాగా? అది మంచిది కాదు. అందుకని పొద్దున్న లేవగానే ఏమనాలి? హరి హరి అనాలి. రాత్రిపూట పడుకునేటప్పుడు ఏమనాలి?
ఏమండి? అది తెలియదు. రాత్రి కూడా పడుకునేటప్పుడు గుర్రు పెట్టారా? రాత్రి పడుకునేటప్పుడు కూడా హరిస్మరణే చేసుకోవాలండి. ఈ బొటన వేలు పరమాత్మ, ఇది మనం ఇక్కడ వెళ్ళి ఇలా కూర్చుంటే నేను పరమాత్మ, నేను నీతో చేరా తండ్రి, నన్ను నీతోనే ఉంచుకో, నా మనస్సు నీ వైపే పెట్టుకో. ఇది మన జిఆర్ స్వామి చెప్తారు. ఇలా ఉంటే పడుకునేటప్పుడు ఒకసారి ఇలా అనుకుంటే రాత్రంతా భగవదారాధన చేసినట్టేటండి పొద్దున్న దాకా. మరి అన్ని గంటలు మనకి కొంతమంది ఎక్కువ గంటలు పడుకునే వాళ్ళు ఉంటారు కదా, 6 గంటలు 7 గంటలు 8 గంటలు పడుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళంతా రాత్రంతా ఉపాసన చేసినట్టేనండి. అలా పెట్టుకుని అబ్బా ఆవిడ చూడండి, అబ్బా అయితే బాగుంది అనుకుంటున్నాను. ఇంటి పనులు ఎవరు చేస్తారండి? కానీ సూర్యోదయం తర్వాత లేస్తే అనారోగ్యం కూడా. అందుకని సూర్యోదయం కంటే ముందే లేవాలి. అందుకే మీరు 9 గంటలు పడుకోండి, నాకేం అభ్యంతరం లేదు. సాయంత్రం 7 కల్లా పడుకోండి. అప్పుడు మీకు రాత్రి దాకా తెల్లారేజామున 5 కల్లా మీకు అన్ని గంటలు అయిపోతుంది అనమాట. అందుకని హరిస్మరణ చెయ్యాలి. ఆ స్మరణ చేస్తే యమదూతల దగ్గరికి రారు, విష్ణుదూతల దగ్గరికి వస్తారు. అలా వచ్చారు విష్ణుదూతలు. మా భైషీహి అన్నారు, భయపడకోయి అని చెప్పి విష్ణుదూతలంతా చెప్పారు. మనకి ఈ విష్ణుదూతలు యమదూతల బంధాలని తొలగించేశారట. వాళ్ళకి వీళ్ళకి ఇద్దరికి వాదన జరిగింది. ఏమండి వీడు పాపిష్టివాడండి అయితే అని చెప్పి ఎదిరించారట. వాళ్ళు చెప్పారట, నాయన పనికిరాదు, వీడు ఎలా అన్నా ఎలాంటి వాడైనా సరే వీడు పరమాత్మ నామాన్ని చెప్పాడు అని చెప్తూ, యదా నారాయణేతి జగాద చతురక్షరం స్తేన సురాపో మిత్రదృక్ బ్రహ్మ గురుతల్పగ స్త్రీ రాజపితృగోహంత ఏచ పాతకినోపరే అఘవతాం ఇదమేవ సునిష్కృతం నామ వ్యాహరణం విష్ణో యతత్సద్విషయామతి అని ఇందులో తెలియజేస్తూ, ఎవరైతే ఈ 4 అక్షరాలు పూర్తిగా 8 అక్షరాలు అక్కర్లా, నారాయణ అని 4 అక్షరాలు అంటే చాలండి. ఏదో అంటారు కదా, నారాయణ అనే 4 అక్షరాలు అంటే అన్ని పాపాలు తొలగిపోతాయి అంటారు కదా. స్తేన దొంగతనం చేయడం, సురాపో సురాపానం చేసేవాడైనా, దొంగతనాలు చేసేవాడైనా, మిత్రద్రోహం చేసిన వాడైనా, అలాగే బ్రహ్మహత్యాపాతకం చేసిన వాడైనా, గురువుగారి ఆసనాన్ని తొక్కిన వాడైనా, స్త్రీని హింసించిన వాడైనా, రాజుని, తండ్రిని, గోవుని చంపిన వాడైనా సరే ఇలాంటి వాళ్ళందరినీ పాతకులు అంటారు. ఏమంటారు? గోస్తేయకం, సురాపానం, భ్రూణహత్య, ఇవన్నీ మనకి వేదాలు చెప్తున్నాయి. గోవుని చంపడం కానీ, దొంగతనాలు చేయడం కానీ, సురాపానం చేయడం కానీ, దాంతోపాటు భ్రూణహత్య, కడుపులో ఉన్నప్పుడే శిశువుని చంపేస్తారు కొంతమంది. అలా చేసినా సరే ఇవన్నీ కూడా బ్రహ్మహత్యా పాతకాలు, స్త్రీని చంపడం, ఇవన్నీ కూడా. మరి వీటికి నిష్కృతి ఉందా? లేదు. ఎలాంటి వాడైనా పాపంలో పడి తీరాల్సిందే. కానీ అలాంటి వాడైనా సరే పోయే సమయంలో ఈ నారాయణ అన్నాడు అనుకోండి, వాడిని పరమాత్మ రక్షిస్తాడు. అంటే వాడు బాగుపడతాడు. అంటే పాతకాలను పోగొట్టి మంచి బుద్ధిని ఇస్తాడండి పరమాత్మ. బుద్ధినిచ్చి వాడిని అనుగ్రహిస్తాడు. అందువలన ఆయన సాంకేత్యం పారిహాస్యంచ స్తోభం హేళనమేవవా వైకుంఠనామగ్రహణం అశేష అగహరం విదుహు. అయితే ఒక ప్రశ్న ఒకళ్ళు అడిగారండి, ఏమండి ఇన్ని పాతకాలు చేసిన వాడు చివరిలో నారాయణ అంటే సరిపోతుంది అని మీరు అంటున్నారు కదా, అంటే మీరు పాపాలని ఎంకరేజ్ చేస్తున్నారా? ఏమండి వీడిని చంపేరా ఏం పర్వాలేదు, వాళ్ళని చేసేరా ఏం పర్వాలేదు, చివరికి నారాయణ అంటే అయిపోతుంది, అవునా కదా? మెసేజ్ అలా ఇస్తున్నట్టే ఉందా లేదా? అప్పుడు చెప్పారండి గురువుగారు, పిచ్చోడా, చివరి సమయంలో నారాయణ అనాలంటే వాడు గుర్తు రావాలంటే ముందు నుంచి అనాలి కదా కదండి. మీరు ఆలోచించండి, పరీక్ష హాల్లోకి వెళ్ళినవాడు ఆ బ్లాంక్స్ అన్నీ పెట్టిన ఖాళీలన్నీ ఏబీసీలు పెట్టాలంటే వాడికి తెలియాలి కదా. సంవత్సరం పాటు చదివితే తప్ప వాడు
ఆ పరీక్ష రాయలేడు. అలాగే జీవితాంతం వాడు నారాయణ 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 అని ఎంత బాగా ఉపాసిస్తే చివరి క్షణంలో నారాయణ అంటాడు. ఆలోచించండి, చెప్పండి. అయితే మరి ఏమండి ఇలా నారాయణ అన్న ఇన్ని పాడు పనులు చేయొచ్చా అని ప్రశ్న వేశాడు మళ్ళీ. మరి ఇన్నిసార్లు నారాయణ అన్నవాడికి చెడ్డ బుద్ధి ఎలా వస్తుందిరా? ఆలోచించండి. మామూలుగానే రోజు నిరంతరం నారాయణ 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 అంటూ గురువుగారు చెప్పిన మంత్రం ఉంటుందండి, ఓము నమః కూడా ఉండాలి. అలా కనుక వాడు అంటున్నాడంటే మరి ఏమండి మీరు చెప్పండి, ఒక కాంతి పడ్డటువంటి ఒక దాని మీద ఆ కాంతి ప్రభావం చూపుతుంది కదా, మంత్ర ప్రభావం కూడా మనిషిని పునీతం చేస్తున్నా చేయదా? మరి మీరు వాడిని ఎంకరేజ్ చేస్తున్నా అంటారేమిటి? అరే వాడి బుద్ధిని కూడా మారుస్తుందిరా భగవన్ మంత్రం, అలాంటివి చేయడు కదా వాడు. అందువల్ల నామం చాలా గొప్పదండి, ఆ నామ సంకీర్తనం చేయండి అని చెప్తున్నారు. అందుకే నామాన్నిట సాంకేత్యం, ఎవడైనా సరే భగవన్నామాన్ని ఒక సంకేతంగా చెప్పి పిలిచిన, సంకేతంగా అంటే అదిగో ఆ తిరుమల ఎవడో వెళ్తున్నాడండి, ఆ తిరుమల వెళ్ళేటప్పుడు వాడికి బాస్కి దేవుడు అంటే గిట్టదు, దేవుడు పేరు చెప్పడు, వాడు తిరుమల వెళ్తున్నాడని చెప్పాలి. ఏమని చెప్పాడు? అదేరా 7 కొండలు ఉన్నాయిగా, 7 కొండలు పోతున్నాడు వీడు అన్నట్టు సంకేతంతో చెప్పాడు కదా. అంతే. కొంతమంది సంకేతం చేస్తా అయిందా బాగా పెట్టాడా నీకు వాడు అంటారు. ఏమంటారు దీన్ని? నామాలు బాగా పెట్టాడా అంటారు. అసలు నామం పెట్టాడా అంటే అర్థం ఏమిటో నాకు తెలియదండి. నామం పెడితే మంచిదే కదండి, మరి ఎందుకు ఆ భాష వాడుతున్నారో తెలియదండి. నామం పెట్టడం అనేది ఎంత అద్భుతమైన మాట అండి, కానీ దాన్ని ఒక చెడ్డదాని కోసం వాడుతున్నారు. అయినా పర్వాలేదు. అలా ఎవడైనా సాంకేత్యం, సంకేతంతో వాడిన పారిహాస్యంచ, పరిహాసాన్ని కొంతమంది మాట్లాడుతూ ఉంటారండి. అయిందా గోవింద అయిపోయింది వాడి పని అంటూ పరిహాసం చేస్తారు. ఇలా పరిహాసం చేసిన స్తోభం, స్తోభం అంటే ఊతం కోసం కొంతమంది చెప్తూ ఉంటారు, దేవుడి మీద భక్తి కాదు. ఇప్పుడు మీరు ఇంతసేపు కూర్చున్నారు కదా, లేవగానే ఏమంటారు? గట్టిగా ఏమంటారండి? నిజం చెప్పండి. ఆవిడ బాగా చెప్పింది, అమ్మాయ్యా నడుములు పీకేసాయమ్మా అంటారా అనరండి? అబ్బా అమ్మో వామ్మో అంటాం కదా. ఇది ఊతం కోసం. ఇంకా చెప్పాలంటే దంచుతుంటారు కదా కొంతమంది, దంచేటప్పుడు ఏమంటారండి? ఏమిటో తెలియదండి, అని దంచుతారు కదా. బట్టలు ఉతికేటప్పుడు కూడా అలాగే చేస్తారు కదా, ఉష్ అంటుంటారు, దంచుతుంటారు. దాన్ని ఊతము అంటారు. ఏమంటారు? ఇక్కడ బుట్ట ఉంది, బుట్ట పైకెత్తాలనుకోండి, అలా ఎత్తుతేమంటారు? అంటారు. లేదా కొంతమంది ఎత్తేటప్పుడు హుప్ అని ఎత్తుతారు. ఒక్కొక్కడు ఒక్కో పని చేస్తాడు ఎత్తేటప్పుడు. ఆ ఎత్తేటప్పుడైనా ఏదైనా కొంతమంది ఊతం కోసం చేసే పనుల దగ్గర దేవుడి నామం పెడతారు. ఇప్పుడు ఆవిడ అన్నట్టు లేచేటప్పుడు నారాయణ అని లేవడం. తుమ్ము వచ్చింది రంగా అంటారు. అచ్చి అనే సౌండ్ ఎలాగ వస్తుందిలే అమ్మ, ఆవిడ తుమ్ము వచ్చిందని కానీ అచ్చి అంటాం. తుమ్ము రాగానే ఏమంటారండి అందరూ? కొంతమంది రంగనాథ, కృష్ణ, ఆవలింతో వచ్చిన సరే కృష్ణ, హరి, ఇలాంటివన్నీ ఊతం కోసం చేసేవి. ఊతం అంటే సపోర్ట్. పైకి ఎత్తేటప్పుడు గోవింద అని లేపుతారు. దేవుడు ప్రతిష్ఠ జరిగేటప్పుడు విగ్రహాలను తీసుకెళ్తారు కదా, అవి ఎత్తేటప్పుడు ఏమంటారండి? గోవింద 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 అని తీసుకెళ్తుంటారు కదా, అదో బలాన్ని పెంచుతుంది అన్నమాట. అలాగే సంకీర్తన చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది సంకీర్తన చేసేటప్పుడు తదరి రీనే అని పాడతారు, కొంతమంది అలా చేయరు, ఆలాపన చేస్తారు. హరి అంటూ ఆలాపన చేసి గొంతు సవరించుకొని అప్పుడు పాట పాడతారు కదా. చూసారే పడినా వాడు దేవుడి మీద భక్తితో అండు హరి అని కొంచెం ఓ రాగాలాపన చేసి పాట పాడడం కోసం హరి అంటాడు. అలా స్తోభం ఎవరైనా అలా చేసినా, హేళనమేవవా, హేళన చేస్తూ దేవుడిని ఎవరైనా అన్నా. కొంతమంది అంటారు కదా, నల్లోడు కృష్ణుడు వచ్చాడు దేవుట్ట వాడు జారుడు చోరుడు అని హేళన చేస్తారు.
అలా ఎవరైనా హేళన చేస్తూ దేవుడి పేరు చెప్పినా, ఇవన్నీ ఏంటండి, దేవుని నామాన్ని ఎవరైనా ఇలా చేసినా, అది వైకుంఠనామగ్రహణం, అది వికుంఠుని పేరైతే గనక, అది నారాయణ పేరైతే గనక వాడి పాపాలన్నీ అవుతాయి. అశేష అగహరం విదు, వాడి పాపాలన్నీ నశిస్తాయండి. చూడండి, ఇలా అంటేనే పాపాలు పోతే, ప్రేమగా అంటే, భక్తితో అంటే పోతాయే పోవా, అంత గొప్పదండి. ఇందాక వాడు నారాయణ అని వాడు అబ్బాయిని పిలిచాడు తప్ప నారాయణను పిలిచాడా అజామిలుడు? పిలవలా. కానీ విష్ణుదూతలు వచ్చారా లేదా? అది భగవంతుని గొప్పతనం అంటే అండి. దాన్ని చెప్తున్నారు నాయన, అంత గొప్పది. అజ్ఞానాత్ అథవా అజ్ఞానాత్ ఉత్తమ శ్లోకనామయత్, ఎవరైనా సరే తెలిసి అన్నా తెలియక అన్నా, సంకీర్తిత మగంపుంసో దహేత్ ఏదో యథానల, కట్టెలలో చిన్న నిప్పురవ పడితే కట్టెలన్నీ ఎలా భస్మం అయిపోతాయో, ఎవరైనా తెలిసి అన్నా తెలియక అన్నా భగవన్నామం కనుక చెప్తే వాడి పాపాలన్నీ అలా దగ్ధమైపోతాయి అని చెప్పారు. యమదూతలు వెళ్ళిపోయారు, విష్ణుదూతలు కూడా వెళ్ళిపోయారు. ఏదో చెప్దాం అనుకున్నాడు, చెప్పలేకపోయాడు మన అజామినుడు. అజామినుడు లేచాక అనుకున్నట్టు వీళ్ళంతా వెళ్ళిపోయాక, నేనెవరిని, ఎంత పాపిష్టివాణ్ణి, క్వచాహంకితవ పాపో బ్రహ్మగ్నో నిరపత్రప, నేను ఎన్ని పాపాలు చేశానో తెలియదు. తల్లిదండ్రులు వృద్ధులు, వాళ్ళకి చేసి పెట్టే కొడుకు కూడా లేడు. నేను నా గ్రామ్య సుఖాల కోసం, శారీరకమైన సుఖభోగం కోసం వదిలిపెట్టి వచ్చేసే తల్లిదండ్రులను వదిలేసి, వృద్ధులు పాపం ఏమి ఇబ్బంది పడుతున్నారో, ఇప్పుడు ఉన్నారో పోయారో కూడా తెలియదు. నాకై 88 ఏళ్ళు వచ్చేసినాయి. అయ్యో ఎంత పాడు పని చేశాను. ఇక కట్టుకున్న భార్య, నేనంటే ప్రాణం, అలాంటి ప్రాణ సమురాలైనటువంటి ఆ భార్యను కూడా వదిలిపెట్టేసి వచ్చా. పాపం ఆ దీనురాలు ఏమైందో, అటు ఒక స్త్రీని ఏడిపించా, ఇటు తల్లిదండ్రుల్ని ఏడిపించా, శాస్త్రాధ్యయనం చేసి ఆ శాస్త్రాలన్నిటికీ తిరోధకాన్ని ఇచ్చా. అయ్యో అవన్నీ చదవలేదు, ఒక వేదం చదవలేదు, చదువుకున్నవన్నీ వదిలేశా కదా, ఎంత భ్రష్టుణ్ణి అయిపోయా. ఇలాంటి నేనెక్కడ, కొచ నారాయణేత్యేత్ ఏతత్ భగవన్నామ మంగళం, ఆ మంగళప్రదమైనటువంటి ఆ నారాయణ నామం ఎక్కడ? ఏమండి, ఎంత గొప్పతనం అండి. అనుకోకుండా నారాయణ నేనంటాం ఏంటండి, మా అబ్బాయికి ఆ పేరునే పెట్టుకోవడం ఏమిటండి, కావాలని కూడా పెట్టలేదే, నేను తరించాలని కూడా అనలేదే అని వెంటనే లేచిచ్చి, ఈ వేశ్యాలు ఉన్నాయి, శరీర సుఖం కోసం ఇన్ని పనులు చేశా, ఇప్పుడు నాకు బుద్ధిని ఇచ్చాడు దేవుడు, ఈ జంజాటాన్ని ఇక్కడే వదిలేసుకుంటున్నా అని ఆయన గంగా తీరానికి వెళ్ళిపోయి పరమాత్మ నామాన్ని చెప్తూ నారాయణ్ణి సంకీర్తన చేసి, ఆ శరీరాన్ని గంగలో మునిగిన తర్వాత పాపాలన్నీ పోయినాయి. నారాయణ స్మరణతో అంతఃకరణ శుద్ధి ఏర్పడింది. అక్కడ శరీరాన్ని వదిలిపెట్టగానే విష్ణుదూతలు వచ్చి విమానాన్ని ఎక్కించుకుని వెళ్ళిపోయారట. ఇదంతా చూసి ఒళ్ళు మండింది యమదూతలకి. వెళ్ళి యముడితో చెప్పారట, ఏమండి లోకంలో ఎవడో ఒక యజమానే ఉండాలన్నట్ట. ఇంతమంది యజమానులు ఉంటే దెబ్బతింటుంది లోకం. ఎవడో ఒకటి మాట వినాలి. గుడైనా అంతే, ఇల్లైనా అంతే కదండి. ఎవరో ఇంటైనా ఒక ఆయన చెప్పాలి. ఇళ్లలో చూడండి, అత్తగారికి కోడలకి గొడవలు వచ్చేదే ఎందుకు, అత్తగారు ఎక్కడి నుంచో నీళ్లు తీసుకొస్తుందట, బిచ్చగాడు వచ్చేట, వస్తే కోడలు వడ్డం చేయడానికి అతనికి అన్నం పెట్టబోతుంటే మామూలుగా కోడలు రోజు ఇంటికి బిచ్చగాడు వస్తే అత్తగారు ఏం చెప్తుందా అని చూసింది. అత్తగారు ఏం చెప్తుంది, పో అవతలకి అందట అత్తగారు. మరి అత్తగారు చెప్పిందే చేయాలి కదా. కోడలు కూడా ఏం చేసింది, బిచ్చగాడు వస్తే లేదు నైనా పో అందట. ఈ ఇంటికి ఎప్పుడు వచ్చినా ఇదే తప్ప ఇంకోటి ఉందా అని వెళ్ళిపోతున్నట్ట. అత్తగారు చూసింది, మా ఇంటికి వెళ్ళావా, వెళ్ళాండి, ఏమైనా పెట్టిందా మా కోడలు, ఏం పెట్టలేదండి. ఏం పెట్టింది, చీవాట్లు పెట్టిందండి. ఏమంది, పో అంది. ఆ దేవత అంటానికి నువ్వు రా అందటండి అని అత్తగారి ఇంటికి పిలిచింది. బిచ్చగాడిని పిలిచిన తర్వాత నీళ్ళ బిందె లోపల పెట్టింది. వాడు గట్టిగా అరిచేట, అమ్మా మాదాకోళం అమ్మా అని. అత్తయ్య నేను ఇందాకే చెప్పా పొమ్మని అంటే, నువ్వు పిలిచా ఏం చెప్పావు నువ్వు వాడికి, పొమ్మన్న అత్తగారు అంది. నువ్వేం చేసావురా, వెళ్ళిపోయానమ్మా. ఆ దేవతరా చెప్పడానికి, ఇప్పుడు నేను చెప్తున్నా పో చెప్తే నేను చెప్పాలి తప్ప
అదే చెప్పేది నీకు. లోకంలో యజమానులు ఒకరే ఉండాలి. అత్తగారు అయ్యి కోడలు అయితే ఎంత ప్రమాదం అండి. అందుకని ఇద్దరు కదా ఎవరో ఒకళ్ళు ఉండాలి యజమాని. పోనీ ఇద్దరు చేసింది ఒకటే పర్వాలా, కానీ ఇక్కడేమో నువ్వు తీసుకురమ్మంటావు, వాడెవడో వచ్చి ఆపేస్తాడు, వాడేమో దుర్మార్గుడు. ఏమండి ఇది కుదరదండి. మాకు తెలిసి మీరే సకల లోకాలకి ప్రభువు, మీరు తప్ప ఇంకోరెవరు లేరు అని అడిగితే అప్పుడు చెప్పేట ఆయన యముడు, నాయన ఒక మాట చెప్తా వినండి, నేను ఒక్కడనే ప్రభువుని అనుకోకండి, నాకంటే ప్రభు ఒక ఆయన ఉన్నాడు. త్రిమూర్తులని చెప్తామే, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా ప్రభు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే ముక్కుతాడు వేసి ముగ్గురిని నడిపిస్తూ ఉంటాడు, ఆయనే నారాయణుడు. ఏమండి బ్రహ్మ విష్ణు అన్నారు కదా, విష్ణు అంటే సాక్షాత్ నారాయణుడే కదా అని అనుకోకండి. ఇక్కడ బ్రహ్మ తర్వాత ఇంద్రుణ్ణి చెప్తారు విష్ణు స్థానంలో, తర్వాత రుద్రుడు, ఈ ముగ్గురు ఉన్నారు. కానీ ముగ్గురికి పైన ఉన్నవాడెవరు? శ్రీమన్నారాయణుడు. ఆయన ఉన్నాడయ్యా, ఆయనే ఈ లోకాలన్నింటినీ నడిపేవాడు. అందువల్ల ఆయన భక్తుల జోలికి మాత్రం మీరు పోకండి. పరిహర మధుసూదన ప్రపన్నాన్, మీకు రహస్యం చెప్తారండి అని చెవిలో చెప్పేట. వదిలిపెట్టేయండి వాళ్ళని. ఎవరిని? విష్ణు భక్తుల్ని. మీరే కదండి ప్రభువు. అవును నేను ప్రభువునే. ప్రభురహం అన్య నృణాం, విష్ణు భక్తులు కాని వాళ్ళకి నేను ప్రభువుని. నా వైష్ణవానాం, వైష్ణవులకి నేను ప్రభువుని కాదు బాబు, వాళ్ళకు దండం అన్నట్టండి. వాళ్ళ జోలికి నేను వెళ్ళను, మీరు వెళ్ళకండి అన్నట్ట యముడు. అటువంటి గొప్ప కథ అండి ఈ కథ. అటువంటి దీంతో మనకి 6వ స్కంధంలో అజామిళ ఉపాఖ్యానం చాలా గొప్ప కథ అన్నమాట. ఈ కథ తర్వాత మిగతా అన్నీ చిన్న చిన్నగా చెప్పేసుకుంటూ వచ్చేద్దాం. మనం నిన్న చెప్పుకున్నాం కదా, ప్రచేతసులు అనే వాళ్ళు సముద్రంలో 10,000 సంవత్సరాలు తపస్సు చేసి బయటకు వచ్చారు. రాగానే దట్టంగా పెరిగిపోయినటువంటి అడవి, మొత్తం భూమంతా చెట్లే. ఇలా చెట్లుంటే ఎలా అని ఆ చెట్లన్నింటినీ ధ్వంసం చేయాలని వాళ్ళు 3వ కన్ను తెలుస్తుంటే ఆ భస్మం అయిపోతుంటే బ్రహ్మగారు వచ్చి ఆపాడు. అలా చేయకనైనా కండు మహర్షికి ప్రంలోచన అనే అప్సరస్కి పుట్టిన ఒక కన్య ఉంది. వాళ్ళు అక్కడ చెట్లలో వదిలేసి వెళ్ళిపోతే వనదేవతలు చంద్రుడి ద్వారా ఈ అమ్మాయిని పెంచారు. ఆ అమ్మాయికి పేరు మారిష. ఆ అమ్మాయిని వివాహం చేసుకోండి, మీరు మీకు తగిన వధువు అని చెప్తే ఈ ప్రచేతస్సులు ఆవిడని వివాహం చేసుకుంటారు 10 మంది. ఆ 10 మంది వివాహం చేసుకున్నటువంటి ఈ కన్యకి పుట్టినవాడే దక్ష ప్రజాపతి. దక్ష ప్రజాపతి కథ మనం మొన్న విన్నాం కదా. మేకపోతు శరీరం ఉంది కదా, ఆయనకే అనిపించింది అద్దంలో చూసుకుని చీ చీ అని ఆ శరీరాన్ని వదిలిపెట్టేశాడు. శివద్వేషం కూడా చేశాను, ఆయన తిట్టాను, నాకు ఇలాంటి దేహం వద్దు అని ఆ దేహాన్ని వదిలేసి ఆయన మళ్ళీగో ఇలా పుట్టాడనమాట. ఈ ప్రచేతస్సులు అనేటటువంటి 10 మందికి మహర్షికి కలిపి పుట్టినవాడే ఈ దక్ష ప్రజాపతి. మనకి పాంచాలి తెలుసు, 5గురు భర్తలు. అంతకంటే 10 మందిని భర్తగా తీసుకున్నవాడు ఎవరు? మారిష. ఏం పేరు? వాళ్ళకి పేరేమిటి? 10 మందికి ప్రాచేతస్సులు అంటారు. ఏమంటారు? ప్రాచేతస్సులు అంటారు. ఈ దక్ష ప్రజాపతి ఆ తర్వాత చక్కగా వివాహం చేసుకున్నాడు. ఈయన కూడా అసిక్ని అనే ఆవిడని వివాహం చేసుకుంటాడు. ఆ అసిక్నిని వివాహం చేసుకున్న తర్వాత ఆవిడికి కూడా సంతానం కలిగిందండి. ఆయన సంతానోత్పత్తి పెద్దగా పెంచాలి అని బ్రహ్మగారి యొక్క ఆదేశాన్ని చక్కగా స్వీకరించాడు ఆయన. ఎందుకంటే ఈ లోకంలో సృష్టి చేయమని కదా బ్రహ్మ సంకల్పం. అందులో లోకంలో ఎవడు పుట్టినా సృష్టి చేయాలి, సంతానాన్ని కనాలి, తర్వాత తరం వస్తుంది. ఎందుకంటే కర్మలు అందరూ అనుభవించాలి కదా. అందుకోసం కొంతమందిని లోకంలో ప్రొడ్యూస్ చేసి వాడి జన్మ యొక్క సంస్కారాలు పోగొట్టుకోవాలి. మనం ఈ లోకానికి వచ్చేదే మన కర్మలు తొలగించుకోవడానికి. మనం అనుకుంటాం లేదు నేనే అన్నిటికీ సోల్ అండ్ హోల్ అనుకుంటాం. వాళ్ళ మీద వీళ్ళ మీద మమతలు పెంచుకుంటాం. పెంచుకోవచ్చునా? ఈ మమతలు పెంచుకోవడం వల్ల ఇంకా సంసారంలో కూరుకుపోతాం. అందుకే నాయనా, నువ్వు పుట్టించావు, పుట్టించిన వాడికి సంస్కారాలు నేర్పు, వాడిని ఒక ఇంటి వాడిని చెయ్యి, వాడి పని వాడు చేసుకుంటాడు. ఇంక మళ్ళీ వాడి మీద మమత పెంచుకోకు.
స్వామీజీ దగ్గరికి ఒక పెద్ద ఆవిడ వచ్చారండి. ఆవిడ కోరారు, స్వామి మా మునిమనవడికి ఐటీలో జాబ్ రావాలండి అని కోరింది. స్వామివారు అన్నారు, అమ్మా నీ వయసు ఎంత? 90 ఏళ్ళండి. నీ మునిమనవడి గురించి నీకెందుకమ్మా, నువ్వు చక్కగా తరించడానికి నువ్వేమైనా చేసుకోవచ్చు కదా. లేదండి, మా అబ్బాయి మంచిగా ఎదిగాడు, మా మనవడు ఐటీ జాబ్ చేస్తూ అమెరికాలో ఉన్నాడు, మా మునిమనవడు కూడా అలాగే ఐటీ చేసుకుంటే వాడు కూడా బాగుంటాడని ఐటీ జాబ్ రావాలని కోరుకుంటున్నా. దానికి నువ్వెందుకు వాడిని రమ్మను, నీ గురించి నువ్వు ఏడు అన్నట్టుగా నీ గురించి నువ్వు చూసుకో అన్నారు. వాడు ఇంకా పుట్టలేదండి అందండి. మునిమనవాడు ఇంకా పుట్టలేదండి, కానీ పుట్టకముందు ఈవిడ అప్లికేషన్ పెట్టేసింది. స్వామివారు అన్నారు, అప్పటిదాకా నువ్వు ఉంటావా? ఎందుకంటే ఉన్నా లేకపోయినా వాడు కూడా ఐటీ అవ్వాలని మీరు అన్నారంటే అయిపోతుందండి అందండి. అమ్మ నీకు అంత విశ్వాసం ఉంటే నీకు ఐటీ రావాలని నువ్వెందుకు కోరుకోకూడదు అంటే, నాకు ఐటీ ఏంటండి అంది. నీకు ఐటీ అంటే వైకుంఠం అమ్మా, నీకు అక్కడ జాబ్ రావాలి కదా, నువ్వు అది కోరుకోవచ్చు కదా. అది కోరలేదండి ఆవిడ. కోరతారు ఎవరైనా? ఎందుకు ఈ గృహప్రవిష్టులు ఈ ఇళ్ల మీద వాటి మీద వ్యక్తుల మీద మమతలు పెంచుకుంటారు అని మనకి నేర్పుతున్నారు మన పెద్దలు. ఉండొచ్చు, మమత ఉండొద్దు అంటల్లా, ప్రేమలు ఉండాలి, కానీ అది భగవత్పరంగా ఉండాలి తప్ప అది మనకి బంధకం కాకూడదు, మనం ఈ సంసారంలో కూరుకుపోయేలా ఉండొద్దు. అలా ఈ దక్ష ప్రజాపతి వివాహం చేసుకున్న తర్వాత అతనికి 1000 మంది పిల్లలు పుట్టారటండి దక్షుడికి. ఆ 1000 మంది పిల్లలు సృష్టి చేయమని చెప్పేట. 1000 మంది సృష్టి చేయడానికి వెళ్తున్నారు. నారదుడు చూసేట, ఇటు రండ్రా అని పిలిచేట. వచ్చారు. ఏమండి అన్న, మీకు ఉపదేశం చేస్తానరా, ఎందుకు ఈ సంసార జంజాటం. అందుకే పెళ్ళిళ్ళకి సన్యాసులను పిలిస్తే ఇలాగే ఉంటుందండి. ఆయన కూడా బ్రహ్మచారి సన్యాసి కదా, సన్యాసి ఏమైనా ఆస్వాదిస్తాడు, మీరు కూడా సన్యాసులు కండి అంటాడు తప్ప గృహస్థులు గమ్మని చెప్తాడా. ఈయనేం చేశాడు, మీరందరూ కూడా హాయిగా పరమాత్మని స్తుతించండి రా, ఎందుకురా మీకు అంత ఈ సంసారాలు ఇవన్నీ అనగానే అదే పనిగా వాళ్ళు వెళ్ళిపోయారు. దక్షుడు చూశాడు, ఒక్కడు తిరిగి రాలేదు. అయ్యో ఏమైపోయింది అనుకున్నాడు. మళ్ళీ వాళ్ళ స్త్రీ ద్వారా మళ్ళీ 1000 మందిని కన్నట్టండి. 1000 మంది పుత్రులకు కన్న తర్వాత వాళ్ళని మళ్ళీ పంపించేట. వాళ్ళకి మళ్ళీ నారదుడు వెళ్ళి ఉపదేశం చేసేటండి. వాళ్ళు కూడా వెళ్ళిపోయారు, మళ్ళీ రాలేదు, తిరిగి రాలే. ఏమిటి ఇలా జరుగుతుందని చూస్తే నారదుడు అని తెలిసింది. నీ వల్ల ఇన్ని జరిగినాయి నారదా, నీకు శాపం పెడుతున్నా, నీకు ఎక్కడా కూడా ఒకచోట స్థానం లేకుండా తిరుగుతూనే ఉంటావు, కాలు కుదురు లేనివాడు అవుగాక అని శాపం పెట్టేటండి. ఎవరు? దక్షుడు. అందుకే నారదుడు ఒకచోట ఉండడండి, తిరుగుతూనే ఉంటాడు. నారదుడు లాంటి గురువు ఒకచోట ఉండకూడదండి, తిరుగుతూనే ఉండాలి, తిరుగుతూనే ఉండాలి. అందువల్ల ఇక ఇలా కాదు, ఈ మగవాళ్ళ కంటే ఇలాగే ఉంటుంది, ఆడపిల్లల కంట అని 60 మందిని కన్నట్టండి. ఎంతమంది? ఆ 60 మందితోనే ఈ సృష్టి అంతా నిండిపోయింది. ఎంతోమంది పిల్లలు 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 అంతా ఈ సృష్టి అంతా సుర నర తిరియ స్థావరాలు 4 వీళ్ళ వల్లే జన్మం పొందారండి. ఇలా జన్మ రావడం సంభవించింది. ఆ తర్వాత దేవగురువు బృహస్పతి. ఇప్పుడు ఒక చిన్న మాటగా చెప్తా, మిగిలినది సాయంత్రం చెప్తాను. 6వ స్కంధం మనకి పూర్తయిపోయిన తర్వాత 7వ స్కంధం వరకు ఈరోజు పూర్తవ్వాలి. 7వ స్కంధం ప్రహ్లాద చరితం అన్నమాట. సాయంత్రం నరసింహస్వామి ఆవిర్భావం, ప్రహ్లాదుని చరిత్ర, అలాగే ఈ ఇప్పుడు చెప్పుకోబోయే కథ కూడా దాన్ని సూచనప్రాయంగా ఇప్పుడు చెప్పేస్తాం మీకు. గురువు విషయంలో అపచారం కనుక చేస్తే మనిషి ఎలా అవుతాడని చెప్పే కథ మనకి సాయంత్రం రాబోతోంది. ఇంద్రుడు అపచారం చేశాడు బృహస్పతి విషయంలో, దేవగురువు కదా, ఆయన విషయంలో ఇంద్రుడు చేసినటువంటి ప్రవృత్తికి ఎన్ని కష్టాలు పడ్డాడో అనండి, ఎన్ని కష్టాలు పడ్డాడో. రాజ్యం పోయింది, భార్య లేదు పక్కన, దానితో బ్రహ్మహత్య పాతకాలు తగిలినాయి, ఒకటి కాదండి. అందుకే మనిషికి గురువు ఉండాలి. ఆ గురువుని ఎప్పుడు దూరం చేసుకోకూడదు, గురువు అనుగ్రహం ఎప్పుడు సదా ఉండాలి. అంతే తప్ప గురువుతో నాకు సంబంధం లేదు, ఆయన గురువుతో తెగదెంపులు చేసుకుంటారు ఎవరైనా, గురువు విషయంలో అమర్యాదను చూపిస్తారు ఎవరైనా, చేస్తే ఆ మనిషికి విలువే ఉండదు. ఎవడికి గురుబలం ఉంటుందో వాడిని ఏ గ్రహ బలము ఏం చేయలేదండి, వాడిని ఎవ్వడు ఏం చేయలేడు. అందుకే గురుబలం బాగుండాలి, మంచిగా ఉండాలి. అందుకని ఆ గురువు విషయంలో ఎప్పుడు
నమ్రతతో శిరస్సు వంచి ఎప్పుడు మంచి భావంతో ఉండాలి. అలా లేకపోవడం వల్ల ఎన్ని దోషాలు ఆయనకు వచ్చాయో, ఎన్ని కష్టాలు పడ్డాయో చెప్పేటువంటి కథ ఇంద్రుని యొక్క కథ. అసురులంతా వచ్చి యుద్ధం చేసి రాజ్యాన్ని మొత్తాన్ని లాక్కుంటారు. ఈ ఘట్టంలోనే అద్భుతమైనటువంటి, అంటే ఇది మంచోడు గనక ఇంద్రుడు అతని రాజ్యం మళ్ళీ తిరిగి రావడం కోసం సాక్షాత్తు తల్లి, తన తల్లి కోరుతుంది. ఆ తల్లి యొక్క ప్రార్థన మేరకు ఎలా భగవంతుడు ఆవిర్భవిస్తాడు, ఎలా ఇంద్రుడు రాజ్యం మళ్ళీ తనకు వచ్చేలా చేస్తాడు, అతనికి కలిగిన దోషాలన్నీ ఎలా తొలగింపజేస్తాడు అనే కథ మనం సాయంత్రం స్మరిస్తాం. హరయే నమః, హరయే నమః, హరయే నమః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామనమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా ప్రాణనాథాయ శ్రీజగన్నాథాయ మంగళం. మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. భాగవతం శ్రీ